శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, నేను ఒక సంస్థలో దీక్ష తీసుకుని ఉన్నాను. దీక్ష తీసుకుని 15 సంవత్సరములు అవుతున్నది. ఆ సంస్థలోనే వారు చెప్పినట్టుగా కొనసాగుతున్నాను. కానీ ఇప్పుడు ప్రస్తుతం నా పరిస్థితి అనుకూలముగా లేని కారణముగా ఆ సంస్థ కార్యక్రమాలకు దూరముగా ఉంటున్నాను. వారు ఇప్పుడు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు మానుకుంటాను అంటే కుదరదు, నీవు మేము చెప్పినట్లు చేయాల్సిందే అంటున్నారు. ఎందుకు అలా అంటే, ఆ రోజు దేవుని మీద ప్రమాణం చేశావు కదా అంటున్నారు. నేను ఇప్పుడు ఏమి చెయ్యాలి? ఇదండి వీరి ప్రశ్న. ప్రశ్నని ఒక్కసారి మళ్ళీ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వీరు ఒక దీక్ష తీసుకున్నారు. ఒక సంస్థ స్థాపించినటువంటి గురువు గారి దగ్గర, మాతాజీ గారి దగ్గర దీక్ష తీసుకున్నారు. ఈ ప్రశ్న కామెంట్స్ లో ఉంది, కావాల్సిన వాళ్ళు చూసుకోవచ్చు. దీక్ష తీసుకున్నారు. 15 సంవత్సరాలుగా ఆ సంస్థ తరపున వాళ్ళు నిర్వహించేటువంటి కార్యక్రమాలలో ఈయన పాల్గొంటున్నారు. అలా పాల్గొంటున్నటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం వారి కుటుంబ పరిస్థితులు, వారి పరిస్థితులు చెప్పలేదైనా, పరిస్థితులు బాగోలేక ఆ సంస్థ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అంటే వెళ్ళలేకపోతున్నారు. అయితే అలా వెళ్ళలేకపోవటం వలన ఇప్పుడు ఆ సంస్థ వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు దీక్ష తీసుకున్నావు, ఆ దీక్ష తీసుకునేటప్పుడు దేవుడి దగ్గర ప్రమాణం చేశావు అంటే, దీని మీద నాకు కొంచెం ఐడియా కూడా ఉంది, అందుకని చెబుతున్నాను. కొన్ని సంస్థలు దేవుడి దగ్గర జీవితకాలము మేము ఈ దీక్షకి, ఈ గురువుకి, ఈ సంస్థకి, ఈ దేవుడికి అంకితమైపోయి ఉంటాము అని ప్రమాణం చేస్తున్నారు దీక్షలు ఇచ్చినప్పుడు. అలాంటిది అయి ఉండాలి. అందుకని నువ్వు దేవుడి దగ్గర ప్రమాణం చేసావు కదా, ఇప్పుడు నువ్వు ఈ కార్యక్రమాలలో పాల్గొకుండా ఉంటే కుదరదు. నువ్వు సంస్థను అనుసరించి చేయగలిగినవన్నీ చెయ్యాలి అని అంటున్నారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అనేది వారు అడుగుతున్న సందేహం. అయితే అసలు ఈ ప్రశ్న సందేహం ఎందులోంచి పడుతుందో తెలుసా? భయంలోంచి పడుతుంది. దేవుడి పేరు మీద భయపెడుతున్నారు ప్రజల్ని. మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి. ఏ దేవుడైనా, నిజంగా ఒక దేవుడు ఉన్నాడు, ఒక దేవత ఉంది, ఒక మంచి గురువు ఉన్నాడు, ఒక మంచి జీవన్ముక్తుడైనటువంటి మహాపురుషుడు జీవించి ఉన్నాడు. ఎవరైనా గురువులు, మహాత్ములు, మహాపురుషులు, జీవన్ముక్తులు, యోగులు, ఇటువంటి వాళ్ళు జీవించి ఉన్నారు. అలాగే దేవుడు, దేవత, వీళ్ళందరూ ఉన్నారు. మీరు గమనించండి, వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలా, మనను వెతుక్కుంటూ వాళ్ళు వస్తారా? ఒకసారి ఆలోచించండి. అసలు ఆధ్యాత్మికము లేదా భక్తి ఏదైనా అనుకోండి, మొత్తం ఆధ్యాత్మికము అనుకోండి, భక్తి మార్గాలు అనుకోండి, సాధనా మార్గాలు అనుకోండి, జ్ఞానాన్వేషణకు అనుకోండి, పోనీ మంచిగా బ్రతకటానికి అనుకోండి, ఏమీ లేదు, కనీసం పోనేదో రక్షణ, భగవంతుడు రక్షిస్తాడని ఒక సామాన్య భావన అనుకోండి. ఈ భావనలో ఒక గురువుకు గాని, ఒక సంస్థకు గాని, ఒక దీక్షకి గాని వెళ్ళేవాళ్ళు ఎవరో ఎంతో కొంత కొంచెం మంచిని తెలుసుకొని, మంచిని పొంది, లేదా ఆ రక్షణ భగవంతుడి నుంచి లభిస్తుంది, ఆ గురువు నుంచి ఒక రక్షణ, ఉపశమనం లభిస్తాయి. వాటితో నేను శాంతిగా బతకొచ్చు, నా కుటుంబం శాంతిగా బతకొచ్చు, కొంచెం హాయిగా శాంతిగా బ్రతకటానికి ఒక ఉపశమన మార్గాలు లభిస్తాయి అని. ఇలా బెదిరిస్తారని ఎవరైనా అనుకుంటారు? దీక్షలకు వెళ్తారా? ఇలా దీక్షలు ఇచ్చి బ్లాక్మెయిల్ చేస్తారు, బెదిరిస్తారని. ఇది చాలా మతాలలో కనబడుతుంది. మీ సంపాదనలో 10వ భాగాలు ఇవ్వకపోతే, లేదా 7% ఇవ్వకపోతే, 5% ఇవ్వకపోతే ఫిక్స్డ్ పెట్టేశారు. దేవుడికి సమర్పించాలి. దేవుడు ఎవరు? దేవుడికి సమర్పించాలి, బ్రహ్మాండంగా ఉంది. దేవుడు ఎవరు?
ఎక్కడున్నాడు తీసుకోవటానికి దేవుడు ఉంటే అసలు మన సంస్థలను ఎందుకు ఫాలో అవుతాం? దేవుడు దేవత నిజంగా ఉండి తీసుకుంటుంటే, వాళ్ళు రూపధారణతో ఉండి మన కానుకలు స్వీకరిస్తుంటే, మనతో వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడుతుంటే, మనం ఇచ్చినవి పుచ్చుకుంటుంటే, అప్పుడు అసలు మన సంస్థలు ఎందుకు? మన ఇంట్లోనే మనం దేవుడితో ఉంటాం. అంటే దేవుడు దేవత అని ఎక్కడ ఏ పేరు మీద ఏ మతంలో సాగినా అది ఒక మనిషి పెడుతున్నటువంటి విధానం, తయారు చేస్తున్న విధానం. అవి సంస్థలుగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎందుకని? సంస్థ అంటే ఏంటంటే నాది ఇది అని. ఇప్పుడు మన ఇల్లు అని మనం ఎలా కట్టుకుంటున్నామో, ఈ సంస్థ అనేది నాది. ఒకే దేవుడికి సంబంధించి, దేవుడు ఒకడే దేవుడు అనుకోండి. ఉదాహరణకి ఎవరో ఒక దేవుడిని అనుకోండి మీరు. ఆ దేవుడికి సంబంధించి ఒక ఆయన ఒక సంస్థ పెట్టాడు. ఆ సంస్థ తరపున ఆయన తయారు చేసుకునే మనుషులందరూ, ఆ దేవుడి పేరు మీద ఆయన గాని ఆవిడ గాని తయారు చేసుకునే మనుషులందరూ, వాళ్ళు దీక్షలు ఇచ్చే మనుషులందరూ ఇక వాళ్ళకే అంకితం అయిపోయి వాళ్ళ సంస్థలోనే ఉండాలి, వాళ్ళ దగ్గరికే రావాలి, వాళ్ళని దాటి అక్కడికి వెళ్ళకూడదు. ఎంత స్థితికి తీసుకెళ్లారు ఈ మనుషుల్ని అంటే, అసలు వెనక నుంచి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సాహిత్య సంపద ఎంతో ఉంది. గ్రంథాలు, ఎన్ని గ్రంథాలు రాశారో. ప్రపంచంలో ఒక భగవద్గీతకి, ఒక రామాయణానికి, ఒక మహాభారతానికి సాటి పోటీ అయిన గ్రంథాలే లేవు ప్రపంచంలో, ప్రపంచ సాహిత్యంలోనే. ఇంకా ఆత్మజ్ఞాన గ్రంథాలు అయితే అసలు చెప్పలేనన్ని ఉన్నాయి. అలా ఇతిహాసాలు, పురాణాలు లెక్కలేనంత దైవీ సాహిత్యం ఉంది. ఇప్పుడు ఈ కొత్తగా సంస్థలు పెట్టేటువంటి, ఇప్పుడు ఈ సంస్థలు పెట్టి ఈ దీక్షలు ఇచ్చేటువంటి గురువులు, అది ఏ దేవుడిదైనా సరే, మేము రాసిన పుస్తకాలే చదవాలి, వేరే వాళ్ళు రాసిన పుస్తకాలు చదవకూడదు అంటున్నారు. ఎందుకంటే వీళ్ళ పుస్తకాలు సేల్ అవ్వాలి, ఒకటి. రెండు, వీళ్ళకే అంకితమై ఉండాలి, వీళ్ళనే అనుసరించాలంటే వేరే వాళ్ళు రాసిన చదవకూడదు. ఎందుకంటే బాగా రాసిన పుస్తకం ఇంకోటి ఉంటే అటు వెళ్ళిపోతారుగా. అంటే ఆధ్యాత్మికతలోకి ఎంత స్వార్థపరులు వచ్చేసారో చూసుకోండి, దాన్ని ఏం చేసేస్తున్నారో చూసుకోండి. అయితే ఇదంతా ఎందుకు ఏర్పడింది? మనిషికి ఉన్నటువంటి భయం వలన. భయం ఎందుకు వస్తుంది? బలహీనత వలన. బలహీనత ఎందుకు వస్తుంది? ఆశ వలన, కోరిక వలన, అత్యాశ వలన, దురాశ వలన. లోపల చెడు పోగొట్టుకొని మంచిని పెంచుకోవాలి అనేది రియల్ అయిన నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి దైవ మార్గ అనుసరణ, నిజమైనటువంటి పూజ, నిజమైనటువంటి అర్చన, నిజమైనటువంటి ఆరాధన. ఏంటి? నాలో చెడు పోగొట్టుకొని మంచిని పెంచుకోవాలి. అంటే మనిషిలో కూడా లోపం ఉంది. నాలో చెడును పోగొట్టుకొని మంచిని పెంచుకోవాలి పాయింట్ వద్దు, అది పక్కన పెట్టు, దాన్ని పక్కన పెట్టేసాయి. ఎలాగోలా నాకు డబ్బులు ఎక్కువ కావాలి, నాకు సుఖాలు ఎక్కువ కావాలి, నాకు భోగాలు ఎక్కువ కావాలి, నా పిల్లలు బాగా చదువుకోవాలి, నా కుటుంబం బాగుండాలి, మాకు మంచి కోడలు రావాలి, మంచి అల్లుడు రావాలి, అన్ని శుభములు మాకే జరగాలండి. అది జరిగితేనే ఏ గురువు చెబుతాడు, ఏ మాతాజీ చెప్పుద్ది, ఏ సంస్థ చెప్పుద్ది, మహిమలో మాయలు అద్భుతాలు ఎవరు ఎక్కువ ప్రచారం చేస్తారు చెప్పండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. అంటే నేను మంచివాడిని అవడం, నేను మంచిదాన్ని అవడం, దానికి దైవత్వాన్ని ఉపయోగించుకోవడం ప్రధానాంశం అసలు కానే కాదు. నాకు సర్వము సమకూరటము ప్రధానాంశము. లేదా కొంతమందికి ఇప్పుడు ఈ సంస్థల వాళ్ళు ఆకర్షణగా రకరకాల దీక్షలు ఇచ్చినప్పుడు రకరకాల బట్టలు, రంగు బట్టలు, ఫలానా సంస్థ మాది, ఫలానా గురువు మాకు, ఫలానా ఇదని ఆడంబరాలు ప్రకటించుకోవడానికి, చూపించుకోవడానికి కొంతమంది ఆ బట్టలకే, అంటే ప్రపంచంలో మేమేదో ఒక స్పెషల్ అని ఒక గుర్తింపుకి మేము ఈ దీక్షలు తీసుకున్నాం, ఈ సంస్థల్లో ఉన్నామని ముందెళ్ళి దూరిపోతారు. తర్వాత కష్టాలు తెలుస్తాయి. కొంతమంది తెలిసినా కూడా ఈ సంస్థలు ఇలా అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఈ సంస్థల్ని స్థాపించిన వాళ్ళు, ఈ సంస్థలను నడుపుతున్న వాళ్ళు అస్తవ్యస్తంగా ఉన్నారని తెలిసినా కూడా అది బయటికి చెప్పుకుంటే సిగ్గు చేయడం ఎందుకులే అని చెప్పి అలా వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఏదో ఒకటిలే కానీ దీనికి అలవాటు పడిపోయాను. ఎందుకంటే వీళ్ళు కూడా గుర్తింపు కోరుకొని వెళ్తున్నారు. గుర్తింపు. అసలు దేవుడు అనేది భయపడవలసిన అంశమా? మీరు ఆలోచించండి. ఏ దేవుడైనా అసలు మనిషిని శిక్షిస్తాడా? ఎందుకు శిక్షిస్తారండి? ఒకవేళ భయపెడితే అసలు దెయ్యాలు భూతాలు ఉండవు,
ఉంటే ఉన్నాయి అనుకుంటే కొన్ని మానసిక బలహీనత ఉంటే ఓ దెయ్యానికో ఓ భూతానికో ఒక రౌడీకో ఒక గోండాకో ఓ చెడ్డవాడికో ఓ చెడ్డదానికో భయపడండి. దేవుడికి భయపడటం ఏంటండి? దేవుడి మీద ప్రమాణం చేశారు, ఏమైంది ఇప్పుడు? మీ పరిస్థితులు దేవుడికి తెలీదా? మీరు ఇప్పుడు మీ పరిస్థితులు బాగోలేవని దేవుడికి తెలీదా? లేదు, అసలు దేవుడు మీ పరిస్థితులు కూడా బాగోక్కర్లేదు, మీరు దీక్ష తీసుకున్నారు, ఏదో ఒక సంస్థకి వెళ్ళారు, ఇప్పుడు మీకు నచ్చలేదు, మానేశారు, ఏమవుతుంది? అలా బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, ఏమవుతుంది అనేవాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. అంటే నేను గురువుల్ని సంస్థల్ని వ్యతిరేకించమని చెప్పట్లా, మేము మీకు దీక్షలు ఇచ్చాము గనక మీ మీద మాకు సర్వాధికారాలు వచ్చేసినాయి, మీరు మేము చెప్పినట్టు వినకపోతే అని బెదిరింపు ధోరణికి వెళ్ళిన గురువులు రౌడీలు గోండాల కంటే దారుణమైన వాళ్ళు. సంపూర్ణ రాక్షస మనస్తత్వం కలిగిన రాక్షసులు వాళ్ళు. దేవుడి పేరుతో చలామణి అవుతున్నారు. దేవుడి యొక్క పేరు ప్రతిష్టలను వాడుకొని కొంతమంది సమూహాన్ని నమ్మించి ఆ దేవుడికి సంబంధించినటువంటి వేషభాషలు వేసుకొని ఆ వస్త్రధారణలు పెట్టుకొని ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకొని తమ రాక్షస మనస్తత్వాన్ని అక్కడ నిరూపించుకుంటున్నారు. ఇది ఎవరికి? ఆ బాధను అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది, దూరంగా ఉన్న వాళ్ళకి ఎప్పటికీ తెలియదు. చాలా మంది జైళ్లలో ఉన్నారు తెలుసా? ఎంతో మంది గురువుల పేర్లతో స్త్రీలను నానా రకాల అసభ్యకరంగా బాధలు పెట్టి డబ్బులు కాజేసి దేవుడి పేరుతో రకరకాలుగా స్థలాలు ఆక్రమించి పొలాలు ఆక్రమించి భక్తుల చేత రాయించేసుకొని అనేక కేసుల్లో దొరికిపోయి జైళ్లలో ఉన్నారు ఇప్పుడు. సరే, ఎవరో పాపం చేస్తా ఉంటారు, వాళ్ళ గురించి మనకెందుకు? మోసాలు చేసేటువంటి సంస్థలో గురువులో మాతాజీలో ఎవరైనా కానివ్వండి, అన్ని మతాల్లో ఉంటారు వీళ్ళు. ఇది ఒక వ్యభాచ్చి రాక్షసులందరూ. ఇప్పుడు ఈ కలియుగంలో ఏం జరిగిందంటే, మామూలుగా మనకు ఒక ఉదాహరణ చెబుతారు, దాని గురించి అర్థం చేసుకోండి అంతే. సత్యయుగం అంటే కృతయుగం. మనకి ఆధ్యాత్మిక సాహిత్యంలో వర్ణనిచ్చారు, యుగములు చెప్పారు. సత్యయుగము అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఇప్పుడు సత్యయుగములో మొత్తం అంతా ధర్మాత్ములే ఉన్నారు. అసలు ఆ యుగంలో మొత్తం ధర్మాత్ములే. దాని పేరే సత్యయుగము. కృతయుగం అంటారు, సత్యయుగము దాని పేరు. ఇంకా అక్కడ చెడ్డవాళ్ళు లేరు, అసలు చెడు అనేది లేదు సత్యయుగంలో. అందుకని సత్యయుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచిందంటారు. 4 పాదాలు అంటే ఏంటి? మొత్తం ధర్మంగానే నడిచింది, నలువైపులా నలుదిక్కులా అని. అంతా ధర్మంగా సాగింది, అంటే మంచివాళ్ళు అందరూ. తర్వాత కాల మార్పు జరుగుతున్నది అని చెప్పారు. ఏంటది? సత్యయుగం తర్వాత త్రేతాయుగము. త్రేతాయుగములో ధర్మము 3 పాదాల మీద నడిచింది. ఒక పాదం అంటే ఒక వంతు అధర్మం వచ్చేసింది అని చెప్పారు. అంటే చెడ్డవాళ్ళు ఎంటర్ అయిపోయారు, చెడు ఎంటర్ అయిపోయింది. అయితే త్రేతాయుగంలో చెడు ఎంటర్ అయినప్పుడు మనం గమనిస్తే త్రేతాయుగపు స్టోరీ తీసుకుంటే ఆ స్టోరీలో శ్రీరామచంద్రుడు ప్రధానం. త్రేతాయుగం అనగానే రామచంద్రుడు, రామాయణం. మిగిలిన పక్కన పెట్టండి, మనకు ఊరికి అర్థం అవటానికి. అక్కడ రామచంద్రుడు రామాయణం అన్నప్పుడు ఏంటి? రాక్షసులు విడిగా ఉన్నారు లంకలో. సముద్రానికి అటువైపు లంకా నగరంలో రాక్షసులు ఉన్నారు, సముద్రానికి ఇటువైపు శ్రీరామచంద్రుడు, శ్రీరామచంద్రుడికి సంబంధించిన వాళ్ళంతా మానవులు, వానరులు అంతా ఇటు ఉన్నారు. అంటే దూరంగా ఉన్నారు అర్థం ఇక్కడ చెప్పదలిచిందే. సముద్రానికి అటు, సముద్రానికి ఇటు. ఆ సముద్రాన్ని దాటి వెళ్ళి హనుమంతుడు సీతమ్మను కనుగొన్నాడు. అది మనం కథని మనం అర్థం చేసుకుంటున్నాం అంతే, చెడుకి మంచికి తారతమ్యం. ఇప్పుడు ఆ రావణాసురుడు అనే రాక్షసుడు ఏం చేశాడు? మొత్తం వాళ్ళ రాక్షస రాజ్యం అది. వీడి లాంటి బ్యాచ్ అంతా అక్కడే ఉన్నారు. అంటే రాక్షసులు విడిగా ఒక నగరంలో ఉన్నారు, లంకా నగరం అని. దాన్ని మనకు అలా చూపించారు. అంటే చెడు దూరంగా ఉంది, మనుషులకి చాలా దూరంగా ఉంది రాక్షస జాతి అది. ఆ జాతి అప్పుడప్పుడు వచ్చి మనుషుల్ని ఇబ్బంది పెట్టి వెళ్తా ఉంటది. అలా రాక్షసులు వచ్చి ఏదో రాక్షస జాతిలో సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయాడు. మిగిలిన కథలు చాలా ఉంటాయి, మనం విషయం తెలుసుకుందాం. సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయాడు, సముద్రం దాటి అటు తీసుకుపోయాడు.
ఇప్పుడు వీళ్ళందరూ రాక్షసుల దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయాలి. అంటే సముద్రం దాటాలి. సముద్రం మీద బ్రిడ్జి కట్టుకొని వెళ్ళి దాటి యుద్ధం చేసి శత్రువులను అంటే రాక్షస మూకను చంపి సీతమ్మ తల్లిని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు రాక్షస మూక దూరంగా ఉంది, వాళ్ళందరూ రాక్షసులే అంటే కాదు, చెడుని మనకి చూపించారు. అలా చెడు దూరంగా ఉందని చూపించారు. ఇప్పుడు ఆ రాక్షస మూకలో విభీషణుడు అనేటువంటి వాడు రావణాసురుడు తమ్ముడే. ఆయన ఒక్కడే లంకానగరంలో, మొత్తం లంకానగరంలో ఆయన కుటుంబం మాత్రమే రావణాసురుడికి హితవు చెప్పారు, మంచి చెప్పారు. ఇది తప్పు, రావణాసురుడు తమ్ముడే అతను, ఇది తప్పు, వేరే వారి భార్యను ఎత్తుకొచ్చావు అప్పచెప్పేసాయి అని ఆయన తరిమేశాడు. రాక్షసులు ఏం చెబుతారు, ఏం చేస్తారు, మంచి చెబితే వినరుగా, సొంతోడైన బయటోడైనా. వినకపోగా అంటే విభీషణుడు చెప్పిన మాట వినకపోగా అంటే సీతమ్మ తల్లిని అప్పచెప్పే అలా ఇతరుల భార్యను అపహరించి తీసుకురాకూడదు, ఆవిడ కూడా నిన్నేం ఇష్టపట్టలేదు అప్పచెప్పే అంటే విభీషణుడిని రాజ్యం నుంచి తరిమేశాడు. సరే, విభీషణుడు మరి ఎక్కడికి వెళ్ళాలి, ధర్మాత్ముడైన రాముడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నీ భార్యనే కదా ఎత్తుకొచ్చేశారు, నేను పలానా రావణాసురుని తమ్ముడిని, అందుకని మంచికి నేను సహకరిస్తాను, నేను ఎప్పుడు మంచి వైపే ఉంటాను, మీ వైపు ఉంటానని వచ్చాడు. రాముడు స్వీకరించాడు, అయిపోయింది అనుకోండి. ఇక్కడ ఇది ఏం చెబుతున్న సాక్ష్యం అంటే త్రేతాయుగపు రామాయణం మనకు అందించే సాక్ష్యం ఏంటి అంటే ధర్మము 3 పాదాల మీద నడిచిందని పెద్దలు ఎందుకు చెప్పారంటే చెడు అనేది దూరంగా ఉంది, మనుషులు హాయిగా బతుకుతున్నారు. మనుషులు కానీ ఇంకెత్తన మంచి వాళ్ళందరూ హాయిగా బతుకుతున్నారు, చెడ్డవాళ్ళు కొంచెం బాగా దూరంగా ఉన్నారు రాక్షసులనే పేరుతో. రాక్షస జాతి చెడ్డ జాతి. అప్పుడు అదైపోయింది. ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగంలో ధర్మము కేవలం 2 పాదాల మీదే నడుస్తుంది అన్నారు. అంటే 2 పాదాలు ఏంటండి, భాగములు అని. భాగములు అంతే. అంటే సగం చెడు అయింది, సగం మంచి అయింది. ఇప్పుడు ఈ చెడు ఇంతకుముందు సముద్రానికి అవతల లంకను చూపించారుగా, ఇక్కడ మహాభారతం చూపించారు. మనకు ద్వాపర యుగానికి ఆదర్శవంతమైన కథ ఏంటంటే మహాభారతం. ఈ మహాభారతం ఎవరి మధ్య జరిగింది, అన్నదమ్ముల మధ్య. అన్నదమ్ములే, ఒకే రాజ్యానికి చెందినటువంటి అన్నదమ్ముల బిడ్డలు. రాజ్యం మీద ఇద్దరికీ హక్కు ఉంది, కానీ ఒకళ్ళకి రెండవ వాళ్ళకి రాజ్యంలో హక్కు ఇవ్వడానికి ఇష్టం లేదు. రెండవ వాళ్ళు చాలా మంచివాళ్ళు, పాండవులు. కౌరవులకి పాండవులకి రాజ్య భాగం ఇవ్వటం ఇష్టం లేదు, వాళ్ళకి మంచి పేరు ఉండటం ఇష్టం లేదు, అన్న మంచి వాళ్ళు అనటం ఇష్టం లేదు. అంటే ఇప్పుడు చెడు సముద్రానికి అవతల లేదు, ఇప్పుడు చెడు మన కుటుంబంలోకి వచ్చేసింది. ఒకప్పుడు త్రేతాయుగంలో చెడు దూరంగా ఉంది, ఇక్కడ కుటుంబంలోకి వచ్చేసింది. అంటే ఇది చెప్పటానికే ఇప్పుడు రామచంద్రుడిని అడవికి పంపించింది స్వయంగా వాళ్ళ తల్లి కైకమ్మే. అప్పుడు చెడు లేదా ఇంట్లో లేదా అంటే ఉంది, విషయాన్ని అర్థం చేసుకోవటానికి చెప్పారు. చాలా తక్కువగా ఉండేది చెడు అని. మళ్ళీ దీని గురించి కూడా వివరం చెబుతాను మీకు, ఈ ముందు ఇది అర్థం చేసుకుందాం. ఇప్పుడు మహాభారతంలో చెడు ఎక్కడుంది, సొంత కుటుంబ సభ్యుల మధ్య ఉంది. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మొత్తం సొంత కుటుంబ సభ్యులే కొట్టుకు చచ్చారు రాజ్యాల కోసం, సంపదల కోసం. వాళ్ళు కొట్టుకు చచ్చింది కేవలం రాజ్యాల కోసం, సంపదల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం. అంటే పాండవుల్ని మంచివాళ్ళు అంటే భరించలేకపోతున్నాడు, అసూయ, ఈర్ష్య. కౌరవులు భరించలేకపోతున్నారు, అది వాళ్ళ నాన్న ధృతరాష్ట్రుడి నుంచి ఉన్నటువంటి గుణం. అంతిమంగా మొత్తంగా పాండవులకి నానా హింసలకి గురి చేశారు. చివరికి ఏ విధంగానూ తప్పించుకోవడానికి వీలు లేని కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగింది. సుమారు 67 కోట్ల మంది చనిపోయారంటే నేను రౌండ్ ఫిగర్ వేసి చెబుతున్నాను. చనిపోయారు అందులో, ఆ యుద్ధంలో. పాండవులకి విజయం లభించింది, కౌరవులు మొత్తం నాశనం అయిపోయారు. సకుటుంబ సపరివార సమేతంగా, బంధుమిత్ర సమేతంగా కౌరవులను ఎంతమంది అంటే సమర్థించారో వాళ్ళందరూ కూడా చనిపోయారు. అయితే ఆ యుద్ధంలో పాండవుల వైపు ఉన్న మంచోళ్ళు కూడా చనిపోయారు, కానీ విజయం పాండవుల వైపు వచ్చింది. పాండవుల వైపు ఉన్న మంచోళ్ళు అంటే సైన్యంలో ఉన్నోళ్ళు చనిపోతారు కదా యుద్ధాలు జరిగినప్పుడు. కానీ అక్కడ మనకి చెప్పదలిచిన అంశం ఏంటి అంటే చెడు అనేది కుటుంబంలోకి వచ్చింది, ఒక ఇంట్లోకి వచ్చింది. ఇంతకుముందు
చెడు దూరంగా ఉండేది. ఇప్పుడు ఒక ఇంట్లోకే వచ్చేసింది. అలానే ఆ ఇంట్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. అంటే సగం సగం అయింది మంచి చెడు. కలియుగంలో ధర్మము ఒంటి పాదం మీద నిలబడి ఉంది అని చెప్పారు. అంటే ఒక పాదం మీద నడుస్తుంది, మూడొంతుల అధర్మమే ఉంది అని చెప్పారు కలియుగంలో. ఈ మూడొంతుల అధర్మము అంటే ఇప్పుడు ఇక ఆలోచిస్తే, ఇప్పుడు కలియుగానికి ఏంటంటే మనం అందరం చూస్తున్నాం, అసలు ఇంట్లోనే కలహాలు, భార్యకి పడదు, భర్తకు పడదు, తల్లికి తండ్రికి పిల్లలకి పడదు, ఏ సంబంధ బాంధవ్యానికి పడదు. ఎందుకని అంటే అసలు మంచి చెడు రెండు ఒక మనిషిలోకే వచ్చేసినాయి. ఇంతకుముందు ద్వాపర యుగంలో ఒక కుటుంబంలో ఉన్నాయి వేరువేరుగా, తెలుస్తున్నారు వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అని. ఇప్పుడు ఒక మనిషిలోకి మంచి చెడు వచ్చినాయి. అసలు మంచో చెడు, ఎవడు మంచోడో ఎవడు చెడ్డాడో ఎవరికి తెలియదు ఇప్పుడు కలియుగంలో. ఒంటి పాదం మీద నడుస్తుంది అన్నారు. అంటే మంచి నాశనం అయిపోలా, ఒక మనిషి లోపలకే మంచి చెడు వచ్చేసినాయి. అందుకని ఇప్పుడు సంహారం కుదరదు. మహాభారతంలో మంచి తెలుస్తుంది, చెడు తెలుస్తుంది, వేరువేరుగా ఉంది ఒకే కుటుంబంలో ఉన్న. అందుకని యుద్ధంతో చెడుని నశింపచేయటం కుదిరింది. అలాగే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి కాలంలో రాక్షసులు విడిగా తెలుస్తున్నారు, మంచోళ్ళు విడిగా తెలుస్తున్నారు, వేరువేరుగా ఉన్నారు. అందుకని సంహారం కుదిరింది. చెడుని సంహరించడం, రాక్షస జాతిని సంహరించడం కుదిరింది. ఇప్పుడు ఒక మనిషిలోకే మంచి చెడు వచ్చేసింది. ఇప్పుడు మంచిగా ఉన్నోడు కాసేపాకి చెడ్డోడు అయిపోతాడు, చెడ్డగా ఉన్నోడు మంచోడు అయిపోతాడు. అసలు నటిస్తున్నాడో ఆ నిజంగా మంచోడో నిజంగా చెడ్డోడు మనకు రెండు తెలియదు, కనిపెట్టడానికే కుదరనటువంటి పరిస్థితి. ఒక మనిషిలోకే రెండు వచ్చేసింది మంచి చెడులు. కనుక ఇప్పుడు సంహారం కుదరదు, మార్పు చెందించటమే కుదురుతుంది. ఒక్క జ్ఞానమే ఇప్పుడు కుదురుతుంది. ఇప్పుడు యుద్ధాలు కుదరవు. అలా ఒకవేళ యుద్ధమే అంటే మొత్తం మానవ జాతి సమూలంగా నాశనం అయిపోవాలి. అది మహాత్ములు ఆల్రెడీ చెప్పుకుంటూ వచ్చారు. కనుక ఇప్పుడు జ్ఞాన ప్రధానమైనటువంటి జీవితాలుగా ఉండాలి మనం. ఇప్పుడు మనం మనలో మంచితనాన్ని మనం పెంచుకోవాలి. ఎవరైనా మహాత్ములు, గురువులు, మహర్షులు, ఋషులు, యోగులు, తపస్సంపన్నులు, దేవుళ్ళు, దేవతలు, కలియుగంలో ఏదైనా ఏ మతమైనా మనిషిలో మంచితనాన్ని పెంచాలి. ఎందుకని మనిషిలోకి వచ్చేసి మంచి చెడు, చెడు పోగొట్టు మంచిని పెంచాలి. దానికి కదా సంస్థలో, దానికి కదా దీక్షలో, దానికి కదా ఏదైనా. ఇప్పుడు దీక్ష ఇచ్చాం కాబట్టి అంటే నేనేదో కట్టేశామని భయపెట్టడమా? నువ్వు రాకపోతే నీ ఎంత చూస్తాం, లేకపోతే నీకేదో జరిగిపోద్ది. నువ్వు దేవుడికి ప్రమాణం చేసావు కదా, దేవుడిని మీరు అక్కడ కూర్చోబెట్టి ప్రమాణం చేయించారా? దేవుడు కనపడ్డా? అంటే దేవుడు పేరుని ఆ సంస్థల నిర్మించినటువంటి గురువులు, మహాత్ములు ఎంత టాక్ట్ఫుల్ గా వాడుకుంటున్నారో చూడండి. వాళ్ళు దేవుడు అంటున్నప్పుడు వాళ్ళ ఉద్దేశం వాళ్లే నన్ను అని, కానీ దానికి దేవుడి పేరుని వాడుతున్నారు. అదే దేవుడి పేరు నిజమైతే ఆ దేవుడి పేరు మీద వందల సంస్థలు ఉన్నాయి, ఆ దేవుడికి మూల స్థానాలు ఉన్నాయి. కానీ మన సంస్థనే అనుసరించాలి, మమ్మల్ని అనుసరించాలి. ఆ మూల స్థానపు దేవుడి దగ్గరికి కూడా నువ్వు ఊరికి వెళ్ళి కనపడి రావాలి, నన్నే ఫాలో అవ్వాలి. మళ్ళీ అసలు వెళ్ళొద్దంటే దేవుణ్ణి వెళ్ళొద్దు అంటున్నాను, అసలు రాడుగా నీ దగ్గరికి. అలా తెలివిగా ఈ బలహీనతలు కలిగిన వాళ్ళని, అంటే బలహీనత ఎవరికి ఉంటుంది పాపం? అంత జ్ఞానం లేనివాళ్ళు, ఆశల్లో వెళ్ళేవాళ్ళు, పేదరికంలో ఉండేవాళ్ళు, అనారోగ్యాలతో ఉండేవాళ్ళు, అనేక రకాల బాధలతో ఉండేవాళ్ళు, ఆధ్యాత్మిక జ్ఞానం తెలియని వాళ్ళు, ఏదో పాపం అక్కడ మంచి నేర్చుకుందాం వాళ్ళు చెబుతుందంతా నిజమే అనుకునేవాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ వాళ్ళ పాలన పడిపోతున్నారు వెళ్ళి. మీరు అసలు భయపడకండి, దేవుడు మనిషిని శిక్షించడు. ఒకవేళ చేస్తే ఏ దేవుడైనా, ఏ దేవత అయినా, ఏ మతంలో అయినా రక్షించటమే ఉంటుంది. ఎందుకని ఆ స్థాయికి వెళ్తేనే, అంటే మనిషి స్థాయి, అంటే జంతువు స్థాయి దాటితే మనిషి, మనిషి స్థాయి దాటితే దేవుడు, దేవత. మనిషి స్థాయి దాటడం అంటే ఏంటి? అసలు మనిషి అంటేనే ఇతరులకు హాని చేస్తే జంతుతత్వమే మంది. జంతువునాం నరజన్మ దుర్లభం అనేక శీర్షికల్లో చెప్పాను. చెబుతూనే ఉంటే రోజు గుర్తు చేసుకుంటున్నాం. ఆధ్యాత్మిక చదువు ఇది. నేను చెప్పేది ఏమో మహాత్ములు బోల్డమని చెప్పారు, నేను చదువుకుంటున్నా, చదువుకునేది మీకు వినిపిస్తున్నా. మనిషి కూడా జంతువులలో నరుడనే ఒక జంతువు అంతే. అయితే నువ్వు ఎప్పుడు మనిషి అవుతావు అంటే నీలో చెడిపోతే. జంతువులకు విచక్షణ జ్ఞానం ఉండదు. దానికి ఆకలేసింది అనుకో జంతువుకి,
ఏది దొరికితే దాన్ని చంపి తినేస్తుంది క్రూర జంతువు అయితే. సాధు జంతువు అనుకో, ఏది దొరికితే దాన్ని తినేస్తుంది. ఏ మొక్క అయినా, ఏ చెట్టు అయినా, ఏ పొట్టు అయినా, ఎవరు పెంచుకున్నారు ఏంటి అవేమి వాటికి విచక్షణ లేదు అసలు. ఆ విచక్షణ లేకుండా మనిషి ఉన్నాడు అనుకో, అంటే నా బ్రతుకు నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, దొరికింది దోచుకెళ్ళిపోతా, అసత్యాలడైనా పొందేస్తా, ఎవరినైనా మోసం చేసేస్తా, నేను బ్రతకడం నాకు ప్రధానం, ఇంకా ఏ రకాల మోసాలైనా చేసేస్తాను, నువ్వు నమ్మావా చచ్చావే అనేటువంటి విధానంలో జీవించే వాళ్ళందరూ, అంటే ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము, ఈ నాలుగిటి కోసమే బ్రతుకుతూ ఇలా బ్రతికి వీటి కోసం వీటిని సంపాదించుకోవడం కోసం జంతువుల్లా ప్రవర్తిస్తారు. జంతువులని ముందే చెప్పా, క్రూర జంతువు అయితే దొరికిన ప్రతిదాన్ని చంపి తినేస్తుంది. అలాగే సాధు జంతువు అయితే దొరికిన ప్రతి మొక్కని పిక్కు తినేస్తుంది. అది ఎవరిది ఏంటో ఏమి ఉండవు వాటికి. ఎందుకు ఉండవంటే వాటికి తెలియదు అసలు. కానీ మనిషికి తెలుసు. తెలిసిన ధర్మాలు తెలిసి అన్నీ తెలిసినా అలా జంతువులాగానే ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము అని నువ్వు దేవుళ్ళు ఉండొచ్చు, దేవతలు ఉండొచ్చు, మతంలోకి వెళ్ళొచ్చు, గురువులకి వెళ్ళొచ్చు, దీక్షలకు వెళ్ళొచ్చు, దీక్షా వస్త్రాలు కట్టుకోవచ్చు, ఎంతమంది మాతాజీలను అనుసరించవచ్చు, గురువులను అనుసరించవచ్చు. కానీ నువ్వు బతుకుతున్న ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము, నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలంటే నువ్వు జంతువే కాదు. నాలో చెడును పోగొట్టుకొని ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖం అనేటువంటి నా శారీరకమైనటువంటి అవసరాలను, నా జీవిత అవసరాలను ధర్మంగా తీర్చుకుంటాను అంటే నువ్వు మనిషి కింద వచ్చావు. ఇప్పుడు నువ్వు మనిషి అయ్యావు. మంచిగా తీర్చుకుంటాను, చెడులోకి మాత్రమే వెళ్ళను. చెడులోకి వెళ్ళను, మంచిగానే ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము తీర్చుకుంటానంటే నువ్వు మనిషివి. ఎందుకని సాటి మనుషులకు అసలు నేను ఎటువంటి హాని చేయని వాళ్ళు నాలాంటి మనుషులే అని గుర్తించావు కనుక ఇప్పుడు నువ్వు మనిషివి. కాదు సాటి మనుషులకు హాని చేసి బతుకుతాను అని నువ్వు సాటి మనిషిని నీలా గుర్తించకపోతే నువ్వు జంతువు. ఎందుకంటే జంతువు సాటి జంతువుని గుర్తించదు. దీనిదే ప్రధాన అంశం. దాని జీవితం, దాని ఆకలే, దాని గొడవ ప్రధాన అంశం దాన్ని. కాబట్టి నువ్వు మనిషివి అవ్వాలంటే ముందు నీలో చెడు పోగొట్టుకొని మంచిగా నీ జీవితమే జీవించు, నీ కుటుంబం కోసమే జీవించు, నేను నాది నా వాళ్ళకే జీవించు, మంచిగా జీవించు. ఇతరులను మోసం చేయబాక, ఇతరులకు హాని చేయబాక. అప్పుడు నువ్వు మనిషివి. మనిషి నుంచి నా వరకు నేను జీవిస్తున్నా, అంత బాగానే ఉంది, మంచిగా జీవిస్తున్నా. మంచిగా అంటే ఎవరికి హాని చేయకుండా. కానీ నేను ఎవరికి మేలు కూడా చేయట్లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నువ్వు మామూలు మనిషివి, సామాన్య మనిషివి, ఎవరికి మేలు చేయట్లేదు, అలానే హాని కూడా చేయట్లేదు. హాని చేయట్లేదు కాబట్టి మనిషి కేటగిరీలోకి వచ్చావు. కానీ ఇతరులకు మేలు చేస్తూ జీవిస్తే, ఆ మేలు చేయటంలో నువ్వు ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా వాళ్ళకి మేలు చేస్తే, మళ్ళీ స్థాయిలు ఉన్నాయి ఇందులో. ఆశించి మేలు చేయటం, ఆశించకుండా మేలు చేయటం. అంటే నాకు తిరిగి లాభం వస్తుంది వీళ్ళ నుంచి, వీళ్ళు తిరిగి నాకు మేలు చేస్తారు అని ఆశించి మేలు చేయటం, అదొక పద్ధతి. పర్వాలే, అప్పుడు మంచోడివే. మేలంటూ చేస్తున్నావు అసలు మంచోడివే. అసలు ఆశించకుండా మేలు చేయటం దానికంటే ఉన్నతమైన స్థితి. అసలు ఆశించటం కాదు, ఆశించకుండా కాదు. నాకు నష్టం జరుగుతుందన్నా నీకు మేలు చేస్తా, నాకు ఇబ్బంది కలుగుతున్నా నీకు మేలు చేస్తా. దాన్ని త్యాగము అన్నారు. త్యాగము. అక్కడ వరకు మనిషి ప్రయాణిస్తే త్యాగైనేకే అమృతత్వమానసు అన్నారు. అంటే అసలు నేను ఎదుటివాడి నుంచి ఆశించేదేమీ ఉండదు. ఆశించకపోయినా నేను మేలు చేయటమే కాదు, నీకు మేలు చేయటం వల్ల నేను కోల్పోవచ్చు, నేను నష్టపోవచ్చు, నేను ఇబ్బంది పడవచ్చు, అయినా నీకు మేలు చేస్తా. దీనికి మహాభారతంలో మనకు ఒక కథ ఉంటుంది. మహాభారతంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంటుంది. బ్రాహ్మణ వృత్తులు అప్పుడు సరిగ్గా సాగటం లేదు ఆయనకి. ఆయన భార్య, ఆయన కొడుకు, కొడుకు భార్య, నలుగురు ఉంటారు. యాచక వృత్తిలో జీవిస్తున్నాడు ఆయన. వాళ్ళకి 3-4 రోజుల నుంచి ఏమీ దొరకలేదు అసలు. అంటే తినటానికి ఏమీ దొరకలేదు. పస్తులు ఉన్నారు. 4వ రోజో 5వ రోజో ఎవరో కొంచెం పేలాల పిండి ఆయనకి దానంగా ఇచ్చారు. కొంచెం దొరికింది. యాచక వృత్తికి వెళ్ళినప్పుడు భిక్ష వేశారు. అది తీసుకొని ఇంటికి వచ్చాడు ఆయన. ఇంటికి వచ్చి భార్యకి ఇచ్చాడు. భార్యకి ఇస్తే భార్య దాన్ని 4 భాగాలు చేసింది. 4 భాగాలు చేసి
అంటే అప్పుడు కొంచెం చిన్నతనంలోనే పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు. అప్పుడు కుమారుడు ఉన్నాడు, కుమారుడికి పెళ్లి అయిపోయింది, కానీ చిన్నవాళ్లే, మరీ పెద్దవాళ్ళేం కాదు. ఇది కథపరంగా అర్థం చేసుకోండి అంతే. 4 భాగాలు చేసింది ఆవిడ. కొడుక్కో భాగం, కోడలకో భాగం, భర్తకో భాగం, తనకో భాగం. సరే, అదంతా భగవంతుడికి నివేదించి అందరూ వారి సాంప్రదాయ ఆచారాలన్నీ పాటించి 4 రోజులు అయిపోయిన తర్వాత 5వ రోజు కూడా అప్పుడు తినడానికి కూర్చున్నారు. ఎవరి భాగం వాళ్ళకే ఆవిడ వడ్డించింది, వాళ్ళు తినడానికి కూర్చున్నారు. కూర్చోగానే తినబోయే సమయంలో ఇంకా తినలేదు, మొదలు పెట్టలేదు. బయట, ఇంటి బయట ఎవరో అమ్మా ఆకలి వేస్తుంది, అన్నం భిక్ష పెట్టండి అని అడిగారు. ఏదైనా ఉంటే పెట్టండి కొంచెం తల్లి, ఆకలి వేస్తుంది, భోజనం చేసి చాలా రోజులైందని, తాళలేకపోతున్నాను ఈ ఆకలికని. వెంటనే ఇంటి యజమాని లేచి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఒక వృద్ధుడు ఉన్నాడు, వణికిపోతున్నాడు. అయ్యా, ఇంత తిండి కూడా దొరకలేదు నాకు, చాలా రోజుల నుంచి బాధపడుతున్నాను, ఎవరిని యాచించినా నాకేమీ దొరకలేదు, మీ దగ్గరే అని ఉంటే కొంచెం పెట్టండి, నా ప్రాణాలు పోయేట్టు ఉన్నాయి అన్నాడు. వెంటనే ఆయన్ని లోపలికి తీసుకొచ్చాడు. రెండు అని ఆయన్ని కూర్చోబెట్టి తన వంతు భాగాన్ని, ఆ పేలపిండిని ఆయనకి ఇచ్చాడు. ఇదిగో తినండి అని. పాపం ఆయన ఎంతో ఆశగా ఆతృతగా గబగబా తినేసాడు. ఆయన ఎప్పటి నుంచో ఆకలిగా ఉన్నాడు. వాళ్ళకు దొరికిందే కొంచెం పేలపిండి, అది అందులో తన వంతు భాగం ఇంకా చాలా తక్కువ. అయితే ఆయన తింటున్నప్పుడు తినేశాడు, కానీ ఆయనకి ఆకలి తీరలేదు, ఇంకా పెడతారేమోనని చూస్తున్నాడు ఆయన. ఇది గమనించినటువంటి ఆ ఇంటి ఇల్లాలు తన వంతు భాగాన్ని తీసుకెళ్లి ఆయనకి ఇచ్చేసింది. ఇదిగో ఇది కూడా తినండి అని. అది తినేశాడు ఆయన. ఆయనకి ఆకలి తీరలేదు, ఇంకా చూస్తున్నాడు ఆయన. అప్పుడు కొడుకు తీసుకెళ్లి తన వంతు భాగాన్ని ఆయనకి ఇచ్చాడు. ఏమండి, ఇది తినండి ఆయన. అది కూడా తినేశాడు ఆయన. ఆకలి తీరలేదు. ఇది గమనించింది కోడలు. ఆవిడ తీసుకెళ్లి తన వంతు భాగాన్ని ఇచ్చేసింది. అది కూడా తినేశాడు. ఆయన ఆకలి తీరింది. కథ ఇక్కడికి అయిపోయింది. అంటే ఇంకా తర్వాత కథ కంటిన్యూటీ ఉంది. ఇప్పుడు అటువంటి స్థితిలో అంత మంచి చేయడాన్ని త్యాగం అంటారు. 4-5 రోజుల నుంచి అసలు తినలేదు. అటువంటి త్యాగమునకు అద్భుతమైన ఫలితం ఉంది అని అది మహాభారతంలో ఆ కథలో ఏం చెబుతారంటే, ఈ తినేసిన ఆయన చేయి కడుక్కోవడానికి పూర్వం రోజుల్లో ఇప్పుడు మనలాగా ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్లు కాదు, పంపులు ట్యాపులు కాదు, ఇంటికి పెరడని ఉంటుంది. ఆ పెరట్లో మొక్కలై పెంచుతారు. అక్కడ ఒక తొట్టు ఉండి ఆ తొట్టులో నీళ్లు ఉంటాయి. ఈయన చేయి కడుక్కోవడానికి అక్కడికి తీసుకెళ్లారు. తీసుకెళ్లి ఈ ఇంటి యజమాని ఆయన్ని చేయి కడుక్కోమని నీళ్లు పోస్తున్నాడు చెంబుతో గౌరవంగా. ఆయన చేయి కడుక్కుంటుంటే, ఆయన చెయ్యి కడుక్కుంటున్నటువంటి నీళ్లు కింద పడుతుంటే అటుగా ఒక ఉడత వెళ్ళింది. ఆ ఉడత మీద నీళ్లు పడినాయి. నీళ్లు పడి ఎక్కడెక్కడైతే ఆ ఉడత శరీరం మీద ఈ నీళ్లు పడినాయో, అంటే చెంపులుగా చింది పడినాయి, ఆ భాగం అంతా బంగారుమయం అయిపోయింది. ఆ ఉడత బంగారపు రంగు వచ్చేసింది దాని శరీరం. అంటే అంత పుణ్యమైనటువంటి దాన్ని చేశాడు ఆయన. ఎంత పెట్టాడు, ఎంత బంగారం పెంచాడు, ఎన్ని బట్టలు పెంచాడు, ఎన్ని వెండి నాణ్యాలు పెంచాడు, ఎన్ని బంగారు నాణ్యాలు పెంచాడు, ఎంత సంపదలు పెంచాడు కాదు. ఏ సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో తాను ఏ పరిస్థితుల్లో ఉండి వచ్చిన వారికి ఏ పరిస్థితుల్లో ఉంటే తాను ఇచ్చాడు, ఏమిచ్చాడు అనేది. వీళ్ళకే 3-4 రోజుల నుంచి అన్నం లేదు, పస్తులు ఉన్నారు. అటువంటిది నలుగురు కుటుంబ సభ్యులు, నలుగురు ఒకళ్ళు కూడా కాదు. అంటే వాళ్ళ పెంపకం ఎంత గొప్పదే, వాళ్ళ ఆచరణ ఎంత గొప్పదే, ఒకసారి వాళ్ళ మనసులు ఎంత స్థిమితంగా ఉన్నాయి, స్థిరంగా ఉన్నాయి, వాళ్ళలో ఊగిసలాట లేని తనం ఎంత ఉంది. దీన్ని మనకు ఆ కథలో చూపించారు. యజమాని ఎలా ఉన్నాడో ఆయన భార్య అలాగే ఉంది, తను తినేది ఇచ్చేసింది. తల్లిదండ్రులు ఎలా ఉన్నారో కొడుకు అలాగే ఉన్నాడు. ఎందుకని వాళ్ళని చూసే నేర్చుకుంటాడు. ఆయన తను తినేది ఇచ్చేసాడు. కొడుకు, ఆ తల్లిదండ్రులు, భర్త అంటే అత్తమామలు, భర్త ఎలా ఉన్నారో అటువంటి కోడలు, అటువంటి వాళ్ళనే వెతుక్కు తెచ్చుకొని వివాహం చేసుకునేవాళ్ళు. తమకు తగ్గ వాళ్ళని, తగ్గ కోడలు ఆవిడ కూడా ఇచ్చేసింది. నలుగురు చేసింది సామాన్యమైందా? నలుగురు 4 రోజుల నుంచి అన్నం తినలేదు.
ఒకసారి ఊహించుకోండి, ఒక పూట అన్నం తినకపోతే మనం ఎలా ఉంటాం, అసలు ఎవరికైనా పెట్టగలుగుతామా, ముందు మనం తినేస్తామా? ఇది ధర్మము, త్యాగము అంటారు దాన్ని. త్యాగం అనేది అంటే ఆ స్థితికి ఎదగాలి మనిషి, మొదటి రోజే వచ్చేస్తుందని కాదు. ఇవన్నీ మహాత్ములు మనకి కథల రూపంలో అందించారు. అప్పుడు అది బంగారు ఉడుకైపోయింది. అది అయితే మొత్తం భాగం బంగారం అవ్వలేదు, ఈ చినుకులు, ఈ నీటి చినుకులు పడిన భాగమే అయింది. అప్పటి నుంచి అది మళ్ళీ దాన ధర్మాల గొప్పతనాలు కూడా తెలియజేశారు మనకి ఇదే కథలో. అప్పటి నుంచి అది ఎక్కడైనా ఎవరైనా అన్నదానాలు చేస్తున్నారు, లేదా ఎటువంటి దానాలు, వస్త్రదానాలు, భూదానాలు, గోదానాలు, స్వర్ణదానాలు, ఏ దాన ప్రక్రియలు జరుగుతున్నా అక్కడికి వెళ్తుంది. ఏమైనా నీళ్లు పడి మిగిలిన నా శరీర భాగం కూడా బంగారమయం అయిపోద్దేమో, కొంత బంగారం అయిపోయింది ఆ చినుకులు పడిన చోట, మిగిలింది అవ్వలేదు అని. సరే, ఒక సందర్భంలో ధర్మరాజు అద్భుతమైన దాన ధర్మాలు చేస్తూ శ్రీకృష్ణ భగవానుడితో సహా అందరూ అక్కడ ఉన్నారు. కొన్ని లక్షల కోట్ల మందికి వండి వడ్డిస్తున్నారు రోజు, లేదనకుండా ఎన్నెన్నో దాన ధర్మాలు చేస్తున్నారు. భోజనాలు అయితే లక్షల కోట్ల మందికి వండి వడ్డిస్తున్నారు. అక్కడ ఈ ఉడత అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ చేతులు కడుక్కున్న నీళ్లు ఒక చిన్న సెలయేరే ప్రవహిస్తుంది, అంతమంది అంటున్నారు రోజు. ఆ నీళ్లలో పొరలాడుతుంది. పొరలాడుతున్నప్పుడు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మేము అద్భుతమైనటువంటి దాన ధర్మాలు చేస్తున్నాం, అద్భుత కార్యాలు చేస్తున్నాం అనిపిస్తుందిగా పాండవులకి. ఎంత మంచి వాళ్ళకైనా కించిత్తు లోపల అహంకారం కలుగుద్దుగా. శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళని అక్కడికి తీసుకెళ్లి ఆ ఉడత ఇంటే అక్కడ పొరలాడుతుంది, అసలు ఏంటి విషయం అడగండి అని చెప్పాడు ఆయన. ఎందుకు అది పొరలాడుతుంది అని. అప్పుడు పాండవులు విషయం అడిగారు, ఎందుకమ్మా ఉడదా ఈ నీళ్ళల్లో పొరలాడుతున్నావు ఏంటి అని. అప్పుడు కథ చెప్పింది, నా శరీరం మీద బంగారు రంగు ఉందో చూశారా అని. ఇటువంటి ఉడతను మీరు ఎక్కడైనా చూశారా అంది. లేదు, అసలు బంగారు రంగు ఉడతలు ఉండవు కదా అన్నారు. అప్పుడు ఈ కథ చెప్పింది ఆ ఉడత. ఒక బ్రాహ్మణుడు తను తినే 4 రోజుల నుంచి పస్తులుండి కూడా తను తిందామనుకున్న దాన్ని ఒక యాచకుడు వచ్చి, ఒక ఆకలితో ఉన్నవాడు వచ్చి అడిగితే పెట్టేశాడు. 4 పెట్టేశారు కుటుంబ సభ్యులు, ఎలాంటి వాళ్ళు చూడండి. అప్పుడు అతను చేసిన దానం అద్భుతమైన దానం, అతను చేసిన ధర్మం, మంచి త్యాగం అద్భుతమైంది. ఎంత అద్భుతమైందంటే ఆ నీళ్లు పవిత్రములైపోయి నా శరీరం స్వర్ణమయం అయిపోయింది ఆ నీళ్లు పడిన చోట. ఇప్పుడు ఏదో ధర్మరాజు ఇంత చేస్తున్నాడు, అబ్బో మహా దాన ధర్మాలు జరుగుతున్నాయి, లక్షల కోట్ల మందికి అన్నదానాలు జరుగుతున్నాయి అని విని మిగిలిన శరీర భాగం కూడా ఏమైనా బంగారుమయం అయిపోద్దేమోనని ఇక్కడికి వచ్చాను అందది. ఇప్పుడు ఇదేంటి కథలో సారాంశం? కృష్ణ భగవానుడు, నాయన నువ్వు దాన ధర్మాలు ఎన్ని చేసినా అహంకార పడకు, దాన ధర్మాలు ఎంత ఎత్తులో చేసావు, ఎంతమందికి చేసావు అనేది కాదు, ఏ హృదయంతో చేసావు, ఏ పరిస్థితుల్లో చేసావు, ఏమి చేసావు, అది త్యాగమా కాదా, త్యాగస్థితిలో ఉందా లేదా అనే దాన్ని బట్టి ఫలితం ఉంటుంది అని చెప్పడానికి, వాళ్ళ అహంకారాన్ని తగ్గించడానికి చేసిన ఏర్పాటు. సరే, ఇది మనకు కథగా అందించారు, అది బంగారుమయం కాలేదు ఎంత పొరలాడినా. అప్పుడు అర్థమైంది వాళ్ళకి మనం చేసింది అంత పెద్ద గొప్ప దాన ధర్మాలు ఏమి కాదు అని. ఎందుకని? సంపదలు ఉన్నాయి, రాజులు బోళ్ళు సంపదలు ఉన్నాయి, వాళ్ళు ఎంత పెట్టినా ఇంకా తరగనంత ఉన్నాయి. అయ్యేముంది అప్పుడు అందులో పెద్ద విశేషమేముంది? త్యాగం లేదుగా, వాళ్ళు బాధపడేం పెట్టలేదుగా, వాళ్ళు కష్టపడేం పెట్టలేదుగా, వాళ్ళు మానుకోనేం పెట్టలేదుగా. ఇలా మనకు అనేక రకాల నీతి కథలు అందించారు. భగవంతుడు ఎప్పుడూ మనకి మంచి చెప్పటం, గురువులు అనేవాళ్ళు ఎప్పుడూ మంచి చెప్పటం, ఓ మంచిని నేర్పడానికి, ఓ మంచిని చెప్పడానికి సంస్థలు పెడతారు కానీ బెదిరించడానికి, మననే భయపెట్టడానికి, మీరు మాకే అంకితం అయిపోయారు, మా దేవుడికే అంకితం అయిపోయారు, మీరు రాపోతే అట్ట, మా కార్యక్రమాల్లో పాల్గొపోతే అట్ట, మేము చెప్పినన్ని చేయకపోతే అట్ట, మా వెనక తిరగకపోతే అట్ట అనేవాళ్ళు అసలు రాక్షసు మోకే ఇలా దూరిపోయారు. కలియుగంలో మంచి చెడు ఒకళ్ళలోకి వచ్చిందిగా, రాక్షసు మోకంతా దేవుడు ముసుకేసుకున్నారు. కొందరేమో బయట రౌడీలు, గోండాలు ఇలా తిరుగుతున్నారు, మోసగాళ్ళు, మోసగత్తులు ఇలా తిరుగుతున్నారు. ఇంకొందరేమో దేవుడు ముసుకేసుకొని అన్నిటికంటే ఈజీ మార్గం దేవుడి మార్గం, మనిషిని అసలు ఊరికనే మనిషిని ఎత్తిని టోపీ పెట్టేయచ్చు, గురుడి కొట్టించేయచ్చు,
కాబట్టి మీరందరూ ఇప్పుడు మా సంస్థకు ఆ వల్ల పడ్డ చేపలు ఇంకా సంస్థలో పడ్డారంటే, ఆ గురువు చేతిలో ఆ మాతాజీ చేతిలో పడ్డారంటే వలలో పడ్డ చేపలు కూర వండుకు తిన్నట్టే. ఎందుకని మా వలలో పడ్డ చేపలన్నింటి మీద మాకే అధికారం ఉంది. అయితే మేము కూర వండుకు తింటాం, లేదంటే అమ్ముకుంటాం. మొత్తానికి నువ్వు కూర అయిపోతావు ఎవరింట్లో అయినా సరే. అలా మా దగ్గరికి వచ్చి మా దీక్ష తీసుకున్నారంటే అయిపోయింది, ఇంక మా వల్ల పడ్డారు, చచ్చినట్టే. మీరు బయటకు వెళ్ళడానికి లేదు అసలు. అదే ఇప్పుడు సోదరుడు ప్రశ్న రూపంలో అడిగాడు, అయ్యా ఒక్కసారి నిండు మనసుతో ప్రశాంత మనసుతో కూర్చొని ఆలోచించండి. దేవుడు గాని దేవత గాని అనేవాళ్ళు త్యాగ స్థితిని దాటేసిన వాళ్ళు. అందుకే మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళండి, ఏ మతంలోకి వెళ్ళండి, ప్రార్థనాలయాలు చూడండి, దేవుళ్ళు దేవతలు ఎప్పుడు ఆశీర్వదిస్తూ నీకు ఇస్తాను నువ్వు తీసుకో అని అభయహస్తం చూపిస్తూ ఉంటారు తప్ప రక్షిస్తాను ఇస్తాను పుచ్చుకో అని నువ్వు నాకు ఇవ్వు అనే వాళ్ళు ఎక్కడ ఉండరు అసలు. ఎప్పుడు దేవుడు అభయహస్తం అంటే ఏంటి? సర్వకాల సర్వావస్థల యందు భయాన్ని విడనాడు, నిన్ను నేను రక్షిస్తూనే ఉంటాను, నువ్వు నాకేమీ చేయక్కర్లేదు. దేవుడికి నువ్వేం చేస్తావు అసలు? దేవుడు అంటే స్థితి ఏంటో తెలుసా? ఏ అవసరత లేనటువంటి స్థితి దేవుడు. ఇప్పుడు నేను దేవుడికి ప్రమాణం చేసేసాను కాబట్టి, నేను దేవుడికి చెప్పేశాను కాబట్టి, నేను దేవుడికి మొక్కుకున్నాను కాబట్టి, నేను దేవుడికి ఏదో చేస్తానన్నాను కాబట్టి ఇప్పుడు ఆ దేవుడు నన్ను శపిస్తాడేమో అని ఆ భావన ఎవరిది? మనస్సు. అది మనిషి భావన. ఇప్పుడు మనుషులు నిరంతరం నాకు అనుకూలంగా ఉంటే అనుకూలంగా ఉన్న వాళ్ళందరితో నేను అనుకూలంగా ఉంటా, నాకు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళందరికీ హాని చేస్తా, నాకు అనుకూలంగా లేకపోతే వాళ్ళకి హాని చేస్తా. ఇక్కడ చెడు మంచితో ఏమి లేదు, నా అనుకూలత. దేవుడు అలా ఎందుకు ఉంటాడు? అది మనిషి స్వభావం. అలా దేవుడి గురించి నీకు చెబుతున్నారే, అది రాక్షసి జాతి. వాళ్ళు మా మానవ స్వభావంలో రాక్షస స్వభావంలో నిన్ను బెదిరిస్తున్నారు. ఎందుకు అవుద్ది అసలు? ఏమవుద్ది నీకు? అసలు దేవుడికి ప్రమాణం చేయటం ఏంటి? దేవుడికి ఎవరు ప్రమాణం చేయగలరు? ఏ దేవుడు నీకు కనపడ్డాడు నాకు ప్రమాణం చేయమని? మనుషులు కదా నీ చేత ప్రమాణాలు చేయించుకుంది. దేవుడు అక్కడ ఏమున్నాయి? ఫోటోలు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి, మూర్తులు ఉన్నాయి. అవి మనుషులు పెట్టినాయే కదా. నీ చేత ప్రమాణం చేయించిన వాళ్ళు మనుషులే, ఆ ప్రమాణం చేసింది మనుషులే. ఆ మధ్యలో దేవుణ్ణి వాడుకుంటున్నారు వీళ్ళందరూ. ప్రపంచంలో దైవశక్తి అనేది ఏదన్నా ఉంటే ఆ దైవశక్తి కేవలము సృష్టిని రక్షించడానికి మాత్రమే ఉన్నది, అంతే తప్ప ఎవరిని శిక్షించడానికి దేవుడు ఉండడు. దేవుడు అంటేనే త్యాగ స్థితిని దాటేశారు, అసలు అవసరం లేని స్థితి, ఏ అవసరత లేని సంపూర్ణ స్థితి దైవత్వ స్థితి. వాళ్ళు నిన్నెందుకు శిక్షిస్తారు? నేను రక్షిస్తారు, నిన్ను కాపాడతారు. ఇప్పుడు అసలు నా పరిస్థితులు బాగోలేక నేను అక్కడికి వెళ్ళటం లేదు, ఆ సంస్థకి వెళ్ళటం లేదు అంటే మీరు దాన్ని ఇంకోలాగా చక్కగా తీసుకోవచ్చు. ఆ సంస్థకి నువ్వు వెళ్లకుండా చేసింది కూడా భగవంతుడే, అన్ని క్రియలు భగవంతుడే కదా చేసేది. అప్పుడు అలా ఎందుకు భావించుకోకూడదు? అంటే దేనికైనా మనం అనేక అర్థాలు చెప్పుకోవచ్చు, కానీ ఒక ధర్మమైన అర్థం ఏంటి అంటే ఎప్పుడూ నిజమైన గురువు అసలు నువ్వు రావాలని కూడా కోరుకోడు. ఇప్పుడు మంచి డాక్టరు పేషెంట్లు తన దగ్గరికి రావాలని కోరుకోడు, తన అభివృద్ధి చెందిపోవాలి, ప్రజలందరూ జబ్బులతో అల్లాడిపోవాలని అనుకోడు మంచి డాక్టరు. మంచి డాక్టర్ ఎప్పుడు కూడా ప్రజలకు మేలు చేద్దామని వైద్య వృత్తిని ఎంచుకుంటాడు. తను బతకాల కనుక డబ్బు తీసుకుంటాడు ఎంతో కొంత, కానీ నీ జబ్బు తగ్గాలని ప్రయత్నిస్తాడు నిజమైన మంచి డాక్టర్. ఇప్పుడు దొంగ డాక్టర్లు ఉన్నారు, ఎప్పటికీ నీ జబ్బు తగ్గనివ్వరు. నీకు ఏమి లేకపోయినా ఆపరేషన్లు, బ్లడ్ టెస్ట్లు, ఎక్స్రేలు, స్కానింగ్లు రకరకాలు రాసి నిన్ను పీడించుకు పీల్చి పిప్పి చేసేస్తుంటారు, ఎందుకంటే అది వ్యాపారం కనుక. అలాగే వ్యాపార గురువులు, వ్యాపార సంస్థలు ఇలా బెదిరిస్తాయి నిన్ను. నిజమైనటువంటి దేవుళ్ళు, నిజమైన దేవతలు, నిజమైన గురువులు, నిజమైన మహాత్ములు ఎన్నటికీ నిన్ను భయపెట్టరు. నిన్ను భయపెడుతున్నారంటే అసలు నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళబాక. నువ్వు ఎందుకు రావటం లేదు అని ప్రశ్నిస్తున్నారని నీకోసం ఎతుకుతూ చూస్తూ కూర్చున్నారంటేనే అసలు వాళ్ళు నిజమైన వాళ్ళు కాదు. నిజమైనటువంటి ఏ మహాత్ముడు తన దగ్గరికి జనం ఎందుకు రావట్లేదని చూడ్డు అసలు. జనం నిజమైన మహాత్ముడిని ఎత్తుక్కుంటారు. ఇప్పుడు విరబూసినటువంటి ఒక పూల చెట్టు లేదా విరగ కాసినటువంటి ఒక పళ్ళ చెట్టు మనుషుల దగ్గరికి పరిగెత్తదో,
వస్తే కావాలంటే కోసుకోండి పోండి, లేదా రాలి చేస్తానండి. పళ్ళు రాలిపోతాయి, పూలు రాలిపోతాయి. మీకు కావాలంటే కోసుకోండి నా దగ్గరికి వచ్చి, లేదా వదిలేయండి పోండి అంటది. అలాగే నిజమైన గురువులు, నిజమైన మహాత్ములు, నిజమైన సంస్థలు నీ అంటే ఎందుకు పడతారు? నువ్వు వాళ్ళ వెనక పడితే కూడా తొందరగా నిన్ను అంగీకరించరు. ఇంకా నువ్వు మానేస్తానంటే ఇంకా నువ్వు ఒకళ్ళు వెళ్ళనా అంటే నీ వెనక పడతారు. అసలు నీ వెనకపడి నిన్ను గుర్తుపెట్టుకుంటున్నారు అంటేనే వాళ్ళు నిజమైన వాళ్ళు కాదు. నిన్ను గుర్తుపెట్టుకోరు వాళ్ళు. నువ్వు వెళ్ళి వాళ్ళు వెంటపడాలి. ఏమండో నేను ఉన్నానండి, నాకు దీక్ష ఇచ్చారండి, నాకు 4 మంచి మాటలు చెప్పండి, నాన్న ఏదన్నా మంచి కార్యాల్లో నాకు మంచి సాధనలు చేసుకునేలా నాకు నేర్పండి, నేనేదన్నా మంచి చేసుకుంటానని నువ్వు వాళ్ళు వెంటబడితే అప్పుడు నీకు ఏమన్నా 2 చెబుతారు. ఎందుకని ఆధ్యాత్మిక జ్ఞానంలో, ఆత్మజ్ఞానంలో ఎప్పుడు కూడా ఆసక్తి లేని వాళ్ళకి అసలు చెప్పొద్దు అని చెప్పారు. జ్ఞానం ఎప్పుడు ఆసక్తి ఉన్న వాళ్ళకి, మంచి వాళ్ళకి, సహృదయులకి, నేర్చుకుంటామని జిజ్ఞాస ఉన్న వాళ్ళకి, ముముక్షువులకి చెప్పమన్నారు. కాబట్టి అస్సలు భయపడబాకండి. ఇలాంటి అయితే భయపడే వాళ్ళని ఇలా బెదిరిస్తూ ఉంటారు. అది కదా ప్రాబ్లం. ఇలా చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ఈ మధ్య మాకు తెలిసిన ఆయనకి ఒక ఆయనకి గుండెపోటు వచ్చింది. హార్ట్లో స్టెంట్ ఏదో వేశారు. ఆయన గురువు దగ్గర దీక్ష తీసుకున్నాడు. ఆయన గురువు దగ్గర సంస్థలో దీక్ష తీసుకున్నాడు. చాలా కాలమైంది. అయితే ఇప్పుడు ఆ గురువుని అనుసరించట్లా, వదిలేశాడు. అయితే తనేదో తన పనులు చేసుకుంటున్నాడు, తను ఒక దేవుణ్ణి అనుసరించుకుంటున్నాడు, వెళ్తున్నాడు. అదే దేవుడు, ఆ గురువు ఏ దేవుణ్ణి అనుసరిస్తున్నాడు, ఈయన ఆ దేవుణ్ణి అనుసరిస్తున్నాడు, పూజించుకుంటున్నాడు తన సొంతగా. ఆ గురువు చెప్పినట్టు నడవట్లా, ఆ గురువు చెప్పిన విధానాల్లో నడవట్లా. ఇప్పుడు ఆ గురువు కోపం వచ్చి అతన్ని నానా తిట్లు తిట్టాడు, వాళ్ళ బంధువుల దగ్గర, వాళ్ళందరి దగ్గర. ఆ తర్వాత అతనికి గుండెపోటు వచ్చింది. అతను పెద్ద వయసే, గుండెపోటు వచ్చింది. ఇప్పుడు ఆ గురువు తిట్టాడు అంటే, మా గురువు గారు తిట్టారు కాబట్టి అతనికి గుండెపోటు వచ్చింది, మా గురువు గారికి ఎదురు తిరిగిన వాళ్ళందరూ ఇలా నశించిపోతారని వాళ్ళ శిష్యులు, ఆ గురువు అందరూ ప్రచారాలు చేస్తున్నారు, భయపెడుతున్నారు అందరిని. ఇప్పుడు మేము చెప్పినట్టు వినకపోతే, మా దాంట్లోకి రాకపోతే, మేము దీక్షలు ఇచ్చాం కనుక మా దీక్షల్లో ప్రకారం మేము చెప్పినట్టు మీరు నడుచుకోకపోతే ఏం చేయాలి తెలుసా? రోజు ఆ దీక్షలు ఏంటో తెలుసా? రోజు వెళ్ళి నువ్వు జనాన్ని పట్టుకురావాలి, జనం ఇళ్ళ చుట్టూ తిరిగి డబ్బులు పట్టుకురావాలి. దానికి మార్గాలు వీళ్ళు చెబుతారు ఏంటో. డబ్బులు వచ్చే మార్గాలు ఎలాగో నువ్వు వెళ్ళి ప్రజల్లో తిరిగి డబ్బులు పట్టుకురావాలి. ఆ డబ్బులు వచ్చే మార్గాలన్నీ వీళ్ళు చెబుతారు. అలాగే జనాన్ని ఇందులోకి తీసుకురావాలి దీక్షలకి. అలా తీసుకొచ్చేవాళ్ళు అంటే ఎక్కువ డబ్బులు తెచ్చేవాళ్ళు, ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు, ఎక్కువ జనాన్ని తీసుకొచ్చేవాళ్ళకి అక్కడ ప్రమోషన్లు ఉన్నాయి. ఇలాంటి సంస్థలు బోర్డులు ఉన్నాయి. మళ్ళీ ఆ ప్రమోషన్లో వాళ్ళు ఉన్నత స్థాయిలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సంస్థల్లో వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తారు. అంటే ఇదంతా ఎలా ఉంది? ఒక మార్కెటింగ్ సిస్టమ్ ఉంటుంది చూడండి. ఒక కంపెనీ పెడతారు, ఆ కంపెనీలో బాగా పనిచేసి ఎక్కువ ఉత్పత్తులు చేసి ఎక్కువ డబ్బు సంస్థకి మేలు చేసే, కంపెనీకి మేలు చేసే వాళ్ళకి ప్రమోషన్లు వచ్చేస్తుంది. వాళ్ళందరినీ పై పోస్టులకు తీసుకెళ్లి జీతాలు పెంచేస్తుంటారు. ఇక్కడ కూడా అంతే సేమ్. అంటే మార్కెటింగ్ సిస్టమ్ ఎప్పుడైతే, బిజినెస్ సిస్టమ్ ఎప్పుడైతే, వ్యాపార సిస్టమ్ ఎప్పుడైతే, ప్రచార సిస్టమ్ ఎప్పుడైతే దైవీ మార్గాలలోకి వచ్చేసిందో అప్పుడు అదంతా భౌతికమే. వాళ్ళు సామాన్యులే, దేవుడు ముసుగేసుకున్నారు, వాళ్ళకి అసలు మీరు భయపడక్కర్లేదు. అసలు వాళ్ళకి కాదు, మీరు తప్పుకు భయపడండి, మీరు తప్పులు చేస్తే భయపడండి, మీరు చెడు చేస్తే భయపడండి, మీరు మోసానికి భయపడండి, మోసాలు చేయాలంటే భయపడండి, మీరు పాపానికి భయపడండి. దేవుడికి ఎందుకు భయపడతారు? దేవుడు ఎప్పుడు కాపాడుతాడు, రక్షిస్తాడు. దేవుడు అంటే మంచి. మీరు భయపడాల్సింది మీలో తప్పుంటే, మీరు తప్పులు చేస్తే, మీరు పొరపాట్లు చేస్తే, మీరు అన్యాయాలు చేస్తే, మీరు అక్రమాలు చేస్తే, మీరు మోసాలు చేస్తే, దేవుడు, దైవత్వం, మతం, మార్గం, విధానం అన్నీ కూడా మనలో ఉన్న ఈ తప్పుల్ని తొలగించడానికి వచ్చినాయి. కాబట్టి భయపడకండి. ఇలాంటి సంస్థలు బోల్డ్ సంస్థలు ఉన్నాయి. చాలా సంస్థలు జైళ్ళల్లో ఉన్నారండి, పట్టుకున్నారు బోల్డ్ మందిని. వాళ్ళంతా 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు సంస్థలు నడిపిన వాళ్ళు. ఇప్పుడు ఇంతకీ ఆ సంస్థల గురువులు జైళ్ళల్లో ఉంటే ఎంత విచిత్రమైనటువంటి దారుణ పరిస్థితుల్లో ఈ భక్తులు గుడ్డితనంతో ఉంటారంటే, వాళ్ళ గురువుని జైల్లో పెట్టేశారు, ఆ గురువు కొడుకుని జైల్లో పెట్టేశారు.
కోర్టు తీర్పులు కొన్ని సంవత్సరాలు నడిచి నిరూపించబడినాయి, శిక్షలో నిజంగా జరిగినాయి, నిరూపించబడినాయి. ఈ భక్తులు అంటే ఇప్పుడు ఆ కోర్టు కేసులు పెట్టింది ఎవరు? వాళ్ళ భక్తులే, మోసపోయిన భక్తులు. స్త్రీ భక్తుల్ని మోసం చేశారు వాళ్ళు, శారీరక పరంగా వాడుకొని మోసం చేశారు, ఇబ్బందులు పెట్టారు, అసభ్యంగా ప్రవర్తించారు. ఆ కేసులు నిరూపించబడినాయి. కేసులు పెట్టిన వాళ్ళు కూడా స్త్రీ భక్తులే, వాళ్ళ భక్తులే, ఆ గురువు భక్తులే, ఆ సంస్థ భక్తులే. మేమేదో నమ్మొచ్చామని సరే అవి నిరూపించబడినాయి. జైలు శిక్షలు వేసారు. తండ్రిని కొడుకుని ఇద్దరిని కలిపి వేస్తారు, ఇద్దరు నడుపుతారు, జైల్లో ఉన్నారు. కానీ మిగిలిన భక్తులు ఎంత భక్తులంటే, ఎంత మూఢ భక్తులంటే, కావాలని మా గురువు గారి మీద నిందలు మోపి జైలు శిక్షలు వేసేశారు, జైల్లో పెట్టేశారు నెల్లి. ఆ జైలుకి ప్రదక్షిణాలు చేస్తున్నారు, బస్సులు వేసుకెళ్ళి ఆ జైలుకి హారతలు ఇస్తున్నారు, మా గురువు గారు అందులో ఉన్నారు. ఆ జైలు ముందు కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇంకా అటువంటి వాళ్ళని మనం ఏం చేస్తాం? మూర్ఖత, మూఢత తారాస్థాయిలో మనిషిలో ఉన్నప్పుడు దాని పక్కనే మోసము, కుట్ర అవి కూడా తారాస్థాయిలో ఉంటాయి. ఎందుకంటే నువ్వు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఎందుకు మోసపోతున్నావు అంటే నీలో అసలు వివేకం లేదు, అలానే నీలో మంచి లేదు. ఆశ, అత్యాశ, దురాశ. అసలు ఆ సంస్థకి వెళ్ళేటప్పుడు ఎటువంటి సంస్థ ఇది, ఏ రకమైన గురువు, ఏం చేస్తున్నాడు, అసలు ఏం చెబుతున్నాడు, లేకపోతే మాతాజీ ఏం చెబుతుంది, ఇందులోకి వెళ్ళి అసలు వాళ్ళు ఏం చెబుతున్నారు దేవుడు అడుగు. నేనేం నేర్చుకుంటానని వెళ్ళావు, చెడు పోగొట్టుకొని మంచి నేర్చుకోవడానికి వెళ్తే అసలు నీకు భయమే లేదు. ఎక్కడ అసలు నీకు భయం అనేదే ఉండదు. అసలు నువ్వెవరో దేవుడికి ప్రమాణాలు చేయటం ఎందుకు? దీక్షలు తీసేసుకున్నాను, ప్రమాణాలతో పనే ఉంది. అసలు దీక్షలు ఎందుకు? ఏదో మంత్రం చేసుకోమనో ఏదో జపం చేసుకోమనో దీక్షలు ఇస్తారు. నువ్వు మాకు అంకితం అయిపోమని నీకు ఇచ్చేసాను దీక్షలు. ఇక నీ జీవితాంతం నువ్వు మాకు అంకితమే, మా సంస్థకి అంకితమే, మా దేవుడికి అంకితమే, మా గురువుకి అంకితమే, మా మార్గంలోనే అంకితం. మళ్ళీ అదే దేవుడికి సంబంధించి వందల వేల మంది గురువులు ఉన్నారు, వేల సంస్థలు ఉన్నారు, వాటికి కూడా వెళ్ళకూడదు. అదే దేవుడి గురించి వేరే వాళ్ళు రాసిన పుస్తకాలు చదవకూడదు, వేరే వాళ్ళని చూడకూడదు, నన్నే చూడాలి అన్నప్పుడు అర్థం కావట్లేదు. అసలు ఆ దేవుడి పేరుని గురువు వాడుకుంటున్నాడు, ఈ మాతాజీ వాడుకుంటుందని నేను రాసిన పుస్తకాలే చదవాలి. అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి, వాటిని చదవకుండా కూడా చేసేస్తున్నారు ఈ గురువులు. ఇప్పుడు ఆత్మజ్ఞాన గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో ఇతిహాసాలు ఉన్నాయి, ఎన్నో చరిత్రలు ఉన్నాయి. అసలు ఇక్కడ పుట్టిన వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలని ప్రకటించే గ్రంథాలు ఉన్నాయి, అవి కూడా చదవకుండా చేశారు. ఆ పాపం అంతా వాళ్ళు మూట కట్టుకుంటున్నారు. మీకెందుకు కానీ మీరు భయపడబాకండి. ఒకవేళ భయపడితే మీలో ఉన్న తప్పుకు భయపడండి, మీలో ఉన్న చెడుకు భయపడండి. మీరు ఏదైనా చెడు పనులు చేస్తుంటే భయపడండి, చెడు మానేయండి. తప్పుడు పనులు చేస్తుంటే భయపడండి, తప్పు మానేయండి. అంతే తప్ప ఇలాంటి బెదిరింపులకు, దేవుడి పేరు మీద బెదిరింపులకు భయపడబాకండి. అసలు ఏ దేవుడు ఎవరికి ఎప్పుడు హాని చేయడు. మీరు ఎంతమంది గురువులు చెప్పినా నమ్మబాకండి. ఒక మనిషికి దేవుడు హాని చెయ్యడు, ఎప్పటికీ జరగదు. ఏమంటే మరి మనుషులకు జబ్బులు వస్తున్నాయి కదా, కష్టాలు వస్తున్నాయి కదా, బాధలు వస్తున్నాయి కదా, కన్నీళ్ళు వస్తున్నాయి కదా, ఇబ్బందులు వస్తున్నాయి కదా అంటే కర్మ సిద్ధాంతం. నువ్వు చేసిన తప్పుల కర్మలు నువ్వు అనుభవిస్తావు. నువ్వు చేసిన తప్పులకు కర్మలు ఎందుకు అనుభవించు? అందుకే చెబుతున్నా, తప్పుకు భయపడండి, చెడుకు భయపడండి, ఇటువంటి బెదిరింపులకు భయపడబాకండి. ఇప్పుడు చాలా సంస్థలు ఇలా బెదిరించి మనుషుల్ని ఏదో ఒక రకంగా మనిషిలో ఉన్నటువంటి భక్తి, దేవుడు అనే దాన్ని ఒక భయంగా మలుచుకొని, దైవభక్తిని భయంగా మలుస్తూ తెలివిగా అలా బ్రతికేస్తున్నారు. చాలా మంది అమాయకులు దానికి బలైపోతున్నారు. ఇప్పుడు నమ్మారంటే ఏంటి? మీరు దేవుడు శిక్షిస్తాడని భయం వచ్చిందనే మీకు. దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? మీరు మంచోళ్ళు అయితే మీరు మంచిగా ఉండండి. మంచోళ్ళకి ఎప్పుడూ దైవరక్షణే ఉంటుంది. ఒకవేళ మీకు శిక్ష వచ్చింది, అది నాకైనా చెబుతున్న నాకైనా సరే శిక్ష వచ్చింది అంటే అది నేను చేసిన కర్మఫలం. ఎవరు చేసిన కర్మఫలములు వాళ్ళు అనుభవించక తప్పదో. కలియుగంలో రాక్షస జాతి కూడా మనిషిలోకి వచ్చేసింది రాక్షస ప్రవర్తన. ఇప్పుడు దీన్ని ఈ 4 యుగాలు ఉన్నాయి కదా, ఈ 4 యుగాలని మనిషితో పోల్చి చెప్పుకున్నాం. ఈ 4 యుగాలు సత్యయుగము అంటే మనిషి పుట్టిన చిన్నప్పటి దశ. సత్యయుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచింది అంటే మనిషికి అసత్యం ఆడవలసిన అవసరమే లేదు. ఇప్పుడు చిన్నపిల్లలందరూ తల్లిదండ్రుల పెంపకంలో పెరుగుతున్నారు. ధన సంపాదన తల్లిదండ్రులది.
తల్లిదండ్రులు చదివిస్తున్నారు, పిల్లల్ని పెంచి పెద్ద చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సినవన్నీ తల్లిదండ్రులే సమకూరుస్తున్నారు. అప్పుడు వీళ్ళు అసత్యం ఆడినా అది అసత్యం అవదు. ఎందుకంటే ఎదుటివాడిని నష్టపరిచేంత అసత్యం కాదు అది. ఎదుటి వాళ్ళు ఎవరికి హాని జరగదు. ఏదో వాళ్ళు సినిమా చూడటం కోసం, ఏదో షికారుకి వెళ్ళటం కోసం, ఆడుకోవటం కోసం, ఏదో ఒకటి ఫ్రెండ్స్తో తిరగటం కోసం అలా చెప్పే చిన్న చిన్న అబద్ధాలు, అవన్నీ అసలు అబద్ధాలే కాదు, అవన్నీ ప్రమాదాలు కాదు, అటువంటి ప్రమాదాలే కాదు. అంటే ఎదుటివాడికి వాళ్ళేం మోసం చేయట్లేదు ఉద్దేశపూర్వకంగా. ఎప్పుడు జరుగుతుంది ఉద్దేశపూర్వకంగా మోసం? నెక్స్ట్కి వెళ్దాం. ఇప్పుడు సత్యయుగం అంటే పుట్టిన దశ, మనిషి పుట్టినప్పుడు పెరిగే వరకు పెరుగుతూ తల్లిదండ్రుల పెంపకంలో పెరుగుతూ ఉంటాడు. తర్వాత మనిషికి టీనేజ్ వస్తుంది. టీనేజ్ అంటే ఏంటి? కౌమారము. అంటే స్త్రీ పురుష ఆకర్షణ మొదలవుద్ది. స్త్రీలంటే ఇంట్రెస్ట్, పురుషులంటే ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. కౌమారము. ఆ కౌమారమే రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయాడు అనేటువంటి స్త్రీ పురుష ఆకర్షణ భావన మొదలైంది. అక్కడి నుంచి కొద్దిగా తప్పులు చేసే అవకాశం ఉంది. శారీరక పరమైనటువంటి కోరికలు మొదలవుతుంది కనుక ఈ మగపిల్లలు ఆడపిల్లని కలపట్టడం, ఆడపిల్లలు మగపిల్లని కలపట్టడం, అక్కడి నుంచి ఇంకా కొంచెం కొద్దిమంది నేరఘోర ప్రవృత్తులకు కూడా వెళ్ళిపోతుంటారు. దాన్ని రావణాసురుడు కథతో చెప్పారు. అది ధర్మం 3 పాదాలు నడిచింది అన్నారు. ఎందుకని? మనిషిలోకి కొంత స్త్రీ పురుష ఆకర్షణ వలన చెడొచ్చినా తల్లిదండ్రుల కంట్రోల్లోనే ఉంటారు. ఇంకా స్వతంత్ర ఆర్థిక స్థితి రాలేదు, యవనము రాలేదు. కాబట్టి కొంత మాత్రమే చెడుకెళ్తారు. ఏదో ఆడపిల్ల వెనకాల పట్టడం, ఈ మగపిల్ల వెనకాల పట్టడం, అది కూడా తల్లిదండ్రులకి తెలియకుండా. అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్తే ద్వాపరయుగం. ద్వాపరయుగం అంటే ఏంటి? మనిషికి ఇప్పుడు తనకు పెళ్ళైపోయింది, తన కుటుంబాలు వచ్చేసినాయి, అన్నదమ్ములు బిడ్డలు, అక్క చెల్లెళ్ళు, ఆస్తులు తగాదాలు గొడవలు కొట్టుకు చేస్తూ ఉంటారు. అది మన అందరి ఇళ్లలో ఉంటాయి. మన అందరి ఇళ్లలో ఉన్నాయన్ని డబ్బులే. అంటే ఏంటి? స్వయం వచ్చినాకే ఆస్తులు, గొడవలు, గోలలు, కీర్తి ప్రతిష్టలు, నేను వాళ్ళకంటే మంచోడిని, మా అన్నయ్య కంటే నేనే మంచోడిని, మా తమ్ముడి కంటే నేనే మంచోడిని, మా తమ్ముడికి ఎక్కువ ఆస్తి ఇచ్చేశారు, నాకు తక్కువ ఆస్తి ఇచ్చారు, ఇలా గొడవలు గోడలు. ఇది ద్వాపరయుగం. అంటే మనిషి జీవితంలో తన సొంత కుటుంబం ఏర్పడినాక మిగిలిన తన సొంత వాళ్లతోనే గొడవలు గోడలు మొదలవుతూ ఉంటాయి. అందరికీ ఉంటాయి. అందరి కుటుంబాల్లో ఒకసారి చెక్ చేసుకోండి మీ మనసులో. ఇక కలియుగం అంటే వృద్ధాప్యం. సంపూర్ణ వృద్ధాప్యంలోకి వచ్చాం. వృద్ధాప్యంలోకి వచ్చినాక చాలా మంది ఇప్పుడు వృద్ధులై ఉండి ఏమీ చేయలేరు, కానీ మొత్తం కొడుకులు కూతుళ్ళు వీళ్ళందరి మీద పెత్తనాలు, డబ్బులన్నీ వాళ్ళ చేతిలోనే పెట్టుకొని మా మాటే వినాలి. అంటే ఎక్కువ మంది అలా ఉండరు, కానీ విషయానికి చెబుతున్నా. ఈ వృద్ధులు ఇప్పుడు పెత్తనం చేయాలని చూస్తూ ఉంటారు. ఈ వృద్ధులందరూ పెత్తనాలు చేయాలని చూస్తారు. అదే ఒక మనిషిలోకే మంచి చెడు వచ్చేటువంటి ఏంటి? ఇప్పుడు తన కొడుకు, తన కూతురు, తన కోడలు, తన అల్లుడు, తన మనవడు, తన మనవరాలు, తనోళ్లే. వాళ్ళకి మేలు చేయాల్సింది పోయి వాళ్ళు నా మాటలు వింటలేదు. ఇప్పుడు కోడలు వచ్చిన కాడి నుంచి ఆ కొడుకు కోడలు చెంగట్టుకు తిరుగుతున్నాడు, అల్లుడు వచ్చిన కాడి నుంచి ఈ కూతురు వాడానికి తిరుగుతుంది అని ఇప్పుడు ఈ ఆస్తుపాస్తులు వాళ్ళకి ఇవ్వకుండా తొక్కి పెట్టించి, నొక్కి పెట్టించి వాళ్ళని రకరకాలుగా హింస పెడతా ఉంటారు. అందరూ ఉండరని ముందే చెప్పాను. అది కలియుగం. అంటే తన సొంత వాళ్ళనే వాళ్ళు బాధిస్తూ ఉంటారు. అటువంటి తల్లిదండ్రులు ఉంటారు, అటువంటి అత్తమామలు ఉంటారు. ఇదంతా వృద్ధాప్యం మనకే వస్తుంది కదా. ఒకటేమో వాళ్ళ మీద ఆధారపడి బతకాలి వృద్ధాప్యంలో, కానీ వాళ్ళ మీదే ఆధారపడి వాళ్ళ మీద పెత్తనం చేయాలనుకుంటాం. అక్కడే కూర్చొని వాళ్ళని కెలికేస్తుంటారు. చాలా మంది ఇంట్లో ముసలోళ్ళందరూ ఇలాగే ఉంటారు. ఎక్కువ మంది చూడండి కెలుకుతా ఉంటారు. వాళ్ళేమో పాపం తల్లి అని వదలలేక, తండ్రి అని వదలలేక ముసలోళ్ళను పెట్టుకొని వాళ్ళకేమో ఒక పక్కన అన్ని చేస్తూ ఉంటారు. వాళ్ళు సనుగుళ్ళు గింగుళ్ళు భరించలేక నానా పాటలు పడుతూ ఉంటారు. ఇటు కుటుంబ జీవితమే చూసుకోవాలా, అటు వాళ్ళనే చూసుకోవాలా. అందరూ అలా ఉండరని మళ్ళీ ముందే చెప్పాను. ఇది సత్యయుగము, త్రేతాయుగము. అంటే సత్యయుగం అంటే చిన్నప్పటి దశ, త్రేతాయుగం అంటే కౌమారం, టీనేజీ, స్త్రీ పురుష ఆకర్షణ. ద్వాపర యుగం అంటే సొంత అన్నదమ్ములు పెళ్లిళ్ళు అయిపోయి సొంత కుటుంబాలు వచ్చి ఎవరికాళ్ళు కొట్టుకోవటం, ఆస్తి తగాదాలు ఇవన్నీ. ఇక కలియుగము అంటే ఈ ముసలి వయసు వచ్చినాక పక్క వాళ్ళని పీడించుకు తింటాం. వాళ్ళు ఎవరైతే వాళ్ళు సొంత వాళ్ళేగా ఉంటారు. నేను ఎవరు చూస్తారు? వృద్ధాప్యంలో నేను దగ్గర పెట్టుకునేది ఎవరు? నీ వాళ్ళేగా.
అందుకని ఈ బాధలు భరించలేక ఇప్పుడు ఈ వృద్ధులను పట్టుకుపోయి వృద్ధాశ్రమాల్లో పారేస్తున్నారు. అలా ఒక దారుణమైన మనస్తత్వాలు ఉండకూడదు అనేదాన్ని మనకు అనేక రీతుల్లో చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైనా ఇక్కడ సోదరుడు అడిగిన ప్రశ్నకి, బాబు నువ్వు దేనికి భయపడక, అసలు ఎవరు ఎప్పుడు దేవుడికి భయపడబాకండి, దేవుడికి భయపడకండి. దేవుడి పేరు మీద ఎవరన్నా మిమ్మల్ని భయపెడతంటే వాళ్ళు దొంగలో, వాళ్ళని వెంటనే వదిలేయండి. అసలు వదలకపోతే ఇప్పుడు మీరు ఆ బలహీనత అనేటువంటి దాంట్లో కొట్టుకుపోతారు, మీ జీవితాలు నాశనం అయిపోతాయి. దేవుడి పేరు మీద మిమ్మల్ని భయపెడుతున్న ఎవరినైనా వదిలేసేయండి వెంటనే. వదలకపోతే మీరు ఇబ్బందులు పాలవుతారు. అంటే ఈ మధ్యకాలంలో ఒక సంస్థ వాళ్ళ ప్రచారం విన్నా నేను. ఒక సంస్థ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు దీక్షలు ఇచ్చి మనుషుల్ని తయారు చేసుకుంటారు. వాళ్ళ మనుషులందరూ వాళ్ళని అనుసరించే వాళ్ళందరికీ వాళ్ళు ఏం చెబుతున్నారో తెలుసా? రోడ్ల మీద ఎక్కడ ఖాళీ స్థలాలు కనపడితే, ఎక్కడ గవర్నమెంట్ స్థలాలు కనపడితే, ఎక్కడ చిన్న ప్లేస్ ఉందంటే అక్కడ ఒక దేవుడి బొమ్మ పెట్టేసేయండి, మన దేవుడిది. ఓ చిన్న దెమ్మ కట్టేసి ఆ దెమ్మ మీద పెట్టేసేయండి ముందు. ఇప్పుడు ఆ దేవుడి బొమ్మలని వీళ్ళు అమ్ముతారు సంస్థలు, కొనుక్కోవాలి వాళ్ళ భక్తులు. మళ్ళీ పెట్టేసి ముందు మెదలకుండా ఉండండి కొన్ని రోజులు. ఆ రోడ్డు అమ్మటే పోయేవాళ్ళు నమస్కారం పెడతారంట. దేవుడి బొమ్మ కనపడితే మీరు ఎవరొకళ్ళు నమస్కారం పెడతారుగా. అలా కొంతమంది పోగవుతారు మనకి. వాళ్ళందరినీ నిదానంగా మన వైపు లాక్కోండి. తర్వాత నిదానంగా అక్కడ ఒక పాకో షెడ్డో వేయండి, వీళ్ళందరినీ కలుపుకొని. మీకు జనం కలుస్తారు. ముందు జనం కలిసే వరకు ఆగండి. మీరు ఎక్కడ పెట్టారో అక్కడ ఆ ఊరోళ్ళో ఆ ఏరియా వాళ్ళో ఓ 10 మంది మీకు కలవాలి. కలిసే వరకు ఆగండి. కలిసినాక ఆ 10 మందిని కలుపుకొని ఒక పాక వేసేయండి, లేదా ఒక షెడ్ వేసేయండి. భజనలు మొదలు పెట్టండి, నామాలు మొదలు పెట్టండి, ఏదో ఒకటి మొదలు పెట్టండి. అక్కడ నిదానంగా ఇంకొంతమంది వస్తారు. ఇప్పుడు అక్కడ ఆ స్థలాన్ని ఆక్రమించుకొని గుడి కట్టేసేయండి. మీరు అలా చేయగలిగితే అలా చేయండి, లేదు కొనగలిగిన వాళ్ళు కొని కట్టేసేయండి. అలా మొత్తానికి ఎక్కడ పడితే అక్కడ మన గుళ్ళు, మన దేవుడు గుళ్ళు, మన దేవుడు మన దేవుడు మన దేవుడు నింపేసేయండి దేశాన్ని మన దేవుడితో అని. మన దేవుడికి మీరు అంకితం అయిపోయారని చెబుతున్నారు. ఇది రియల్గా జరుగుతుంది ఇప్పుడు. మరి అంత మూర్ఖంగా అంత మూఢంగా వాళ్ళు ఎలా నమ్ముతున్నారో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు అసలు. సరే, నేను చెప్పేవాడు నమ్మేవాడు ఉన్నప్పుడు మనకు బాధ ఎందుకు, మేలకుండా పోతుంది. ఇప్పుడు కల్తీ చేసిన వస్తువులు కొనుక్కొని తింటలా, నమ్మేవాళ్ళు నమ్ముతున్నారుగా. ఇంకేం చేస్తుంది దానికి? వీళ్ళు అంతే కల్తీలు. ఇప్పుడు రోడ్ల మీద మీరు దేవుణ్ణి పెట్టేయమంటం ఏంటి? ఆ దేవుడి బొమ్మలు మీరు అమ్మటం ఏంటి? మళ్ళీ మేము మిమ్మల్ని అనుసరిస్తుంటే మమ్మల్ని వెళ్ళి రోడ్ల మీద దేవుణ్ణి పెట్టేయమంటం ఏంటి? అక్కడ నిదానంగా ఒక పాకేయమంటం ఏంటి? తర్వాత గుడిసేయమంటం ఏంటి? ఒక షెడ్ వేయమంటం ఏంటి? తర్వాత గుడి కట్టేయమంటం ఏంటి? అసలు ఊరు వాడ మన దేవుడి గుళ్ళే కట్టిపారేయండి అని చెప్పడం ఏంటి? అంటే ఇతర గుళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయిగా బోళ్ళు, అవి ఏం చేస్తారు? వాళ్ళు ఊరుకుంటారా? ఇలా వేరే మతం వాళ్ళు చెబుతారు, ఇప్పుడు మీరు చెప్పారు, రేపు ఇంకోళ్ళు చెబుతారు. అలా అన్ని మతాల వాళ్ళు చెప్పుకుంటున్నారు. అందుకే కొట్టుకు చేస్తున్నారు. ఒక సందులో ఎన్ని గుళ్ళు కడతారు? ఈ గుళ్ళోళ్ళందరూ ఎన్నిసార్లు కొట్టుకుంటారు? ఎన్ని మతాల వాళ్ళు ఒకే సందులో ఎన్ని పెడతారు? ఎన్ని మైకులు మోగిస్తారు? మీరు చూడండి, ప్రతి ఊళ్ళో ఈ మైకులు మోతలకి జనం చచ్చిపోతున్నారు దేవుడి పేరు మీద. మళ్ళీ ఆ దేవుడి భయంతో ఊరుకుంటున్నారు అందరు. కొంతమంది చాలా కోర్టు కేసులు ఉన్నాయి. కోర్టుల్లో ఇప్పుడు ఈ దేవుడి పేరు మీద మోగుతున్న మైకుల మీద ఎన్నో కేసులు ఉన్నాయి. సరే, కోర్టుల్లో కూడా ఏం చేస్తారు? ఆ పోలీసులు కూడా దేవుడు గొడవ కదా, ఎందుకులే మతాలు గొడవలని చూసి చూడనట్టు పోతుంటారు. ఇలా భయపెట్టేవాళ్ళు ఉంటారు. ఇలాంటి ప్రచారకులను అసలు అనుసరించకండి. రోడ్డు మీద ఎక్కడ పెడితే అక్కడ దేవుణ్ణి పెడతాం ఏంటండి? ఏమన్నా అర్థం ఉందా? ఊరు వాడ మన దేవుణ్ణి కట్టేటువంటి మిగిలిన దేవుళ్ళు కాదా? మిగిలిన మతాలు కాదా? అసలు బుర్ర ఉందా? మీరేమో రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీని. ఇది రాజకీయ పార్టీలు ఏదో పరిపాలించాలని, వాళ్ళకి ఏదో నాయకులు అవ్వాలని వస్తారు. లేదా సబ్బులు అమ్మేవాళ్ళు, పేస్టులు అమ్మేవాళ్ళు, ఏదో వస్తువులు అమ్మేవాళ్ళు, లాభం వస్తుంది కాబట్టి మా వస్తువులు కొనుక్కోండి, ఎక్కువ మంది కొండి, మాకు లాభం కాబట్టి మాది మంచిది అని ఊరు వాడ ప్రచారం చేసుకుంటారు. దేవుడి పేరు మీద దారుణాలు ఏంటండి? ఏమవుద్ది? ఇప్పుడు ఈ దేవుణ్ణి తిడతాం మొదలు పెడతారు కొన్నాళ్ళకి. ఇప్పుడు ఆ దేవుణ్ణే లేపేస్తారు రేపు పొద్దున ఇతర మతాల వాళ్ళు, ఇతర మతస్థులు. ఊరుకుంటారా? మీరు కట్టినవన్నీ కూల్చి పారేస్తారు. వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? అయితే ఇవన్నీ ఇంత ప్రమాదాలు రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టుద్ది. ఆ సంవత్సరాలు వచ్చినాక మీ పేరు మీద ఎంతో మంది కొట్టుకు చచ్చిపోతారు.
ఈ మతాల పేరు మీద చచ్చిపోతున్న వాళ్ళు మానవులందరూ, సామాన్య మానవులందరూ ఇదిగో ఇటువంటి మహనీయులు పుణ్యాలు కట్టుకున్న వాళ్ళే. ఇటువంటి గురువులు, ఇటువంటి మాతాజీలు వచ్చి రాబోయే కాలంలో ప్రపంచ వినాశనానికి వీళ్ళు కారణం అవుతారు. అనుభవం ఏ రోజైనా వినాశనం తెస్తుందో తేదో తెలియదు, కానీ ఇటువంటి మూర్ఖులు తయారు చేసిన, ఇటువంటి మూర్ఖ శిఖామణులు గురువులు మాతాజీలుగా తయారు చేసిన మార్గాలు అణుబాంబు కంటే ప్రపంచానికి ప్రమాదం అవుతాయి. మానవ జాతి మనుగడకి, మానవ జాతి ఉన్నంత కాలం ఇటువంటి మార్గాలు ప్రమాదమే. దీనికి అవునా కాదా చూసుకోండి. ప్రపంచంలో ఆల్రెడీ ఉన్న మతాలు కొట్టుకుకొస్తున్నాయి, మళ్ళీ కొత్త మతాలు ఎలా తయారు చేస్తున్నారు, కొత్త సమూహాలు ఎలా తయారు చేస్తున్నారు. వీళ్ళ పేరు మీద పాపం ఆ దేవుళ్ళని తిడుతున్నారు. ఎందుకు? దేవుళ్ళు అందరూ మంచోళ్లే, దేవుడిగా ఆరాధింపబడుతున్న వాళ్ళు అందరూ మంచోళ్ళే. ఇటువంటి మూర్ఖులు మూఢులు చేసేటువంటి పనుల వలన ఆ దేవుళ్ళని అర్థమైన బూతులు తిడుతున్నారు. ఇతర మతస్థులు, ప్రతి మతస్థుడు పక్క మతస్థుడు దేవుడిని అడ్డమైన బూతులు తిడుతున్నారు. కారణం ఏంటంటే ఇలాంటి మూర్ఖులు చేరిపోయారు అందులో. లేకపోతే దేవుళ్ళని తిట్లు ఎందుకు తింటారు? అసలు దేవుళ్ళని తిడతాడు ఏ మనిషి అన్న? మనకెందుకని నమస్కారం పెట్టుకు వెళ్ళిపోతాడు. తనకు నచ్చిన దేవుడికి నమస్కారం పెట్టుకుంటాడు, తనకి ఇష్టం లేని ఇంకో మతం కనపడింది అనుకో చూసి వెళ్ళిపోతాడు. అంతే తప్ప తిట్టరు కదా. కానీ ఇటువంటి మూర్ఖులు మూఢులు ఆక్రమించేద్దాం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి అన్ని కట్టేద్దాం, దొరికిన వాళ్ళని దొరికినట్టు దోచేసుకుందాం, మొత్తం ప్రపంచాన్ని మన దేవుడితో నింపేద్దామని మూర్ఖులు. దేవుడితో నింపడం ఏంటరా నాయన? మంచితో నింపాలి. ప్రతి మనిషి హృదయాన్ని మంచితో నింపాలి. మంచిని పెంచడానికి దేవుడు, దేవుణ్ణి పెంచడానికి మనం కాదు. మనలో మంచిని పెంచడానికి దేవుడు, మతాన్ని పెంచడానికి మనం కాదు. మనలో మంచిని పెంచడానికి మతం. ఈ గురువులు తయారు చేసే ఫ్యాక్టరీలు కాదు ఇవి. మనిషిలో మంచిని పెంచడానికి గురువులు, మతాలు, మార్గాలు, దేవుళ్ళు, గ్రంథాలు. ఆ మంచిని చంపేసి మిగిలిన మీరు ఏం చేసినా అవన్నీ ప్రపంచానికి ప్రళయాలై కూర్చుంటాయి. ఈ వినాశనానికి మీరే కారకులు కనుక మీరు ఎన్ని జన్మలో బ్రహ్మరాక్షసులై చెట్లు పట్టుకొని పుట్టలు పట్టుకు వేలాడతారో మీ ఇష్టమే. ఎందుకంటే అవి కూడా శాస్త్రాల్లో చెప్పారు. ఎవరైతే బ్రహ్మము అనేటువంటి మార్గమును తప్పుదోవ పట్టిస్తారో వాళ్ళందరూ బ్రహ్మరాక్షసులై పుడతారు. కాబట్టి వాళ్ళ గొడవ మనకెందుకు? మోసాలు చేసే వాళ్ళ గొడవతో అసలు మనకు పని లేదు. వాళ్ళ గురించి చెప్పుకుంటూ కూడా మన నాలుక అపవిత్రం, మన నోరు అపవిత్రం, మన తలంపు అపవిత్రం అయిపోద్ది. ఎందుకంటే మోసగాళ్ళు ఎప్పుడూ ఉంటారు, మోసగెత్తులు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళకి గుర్తింపు కావాలి, కీర్తికాంక్ష కావాలి, డబ్బు కావాలి, అధికారం కావాలి, పెత్తనం కావాలి, అందరి మీద చలాయించాలి, అందరూ వీళ్ళ కాళ్ళ మీద పడాలి. వాళ్ళకు ఒక శాడిస్టిక్ ఆనందం ఉంటుంది. జనం వచ్చి కాళ్ళ మీద పడుతుంటే ఒక శాడిస్టిక్ ఆనందం. అది రాక్షసులు అలా ఉంటారు, రాక్షస జాతి అది. అయితే నిజమైన మహాత్ములు అలా ఎందుకుంటారు? నిజమైన మహాత్ములు ఉండబట్టే మనం ఇంకా నిజం మాట్లాడుకుంటున్నాం, మన బోటోళ్ళని ఇలా చెప్పుకుంటున్నాం. కాబట్టి తప్పులు చేసేవాళ్ళు జోలికి వెళ్ళకండి. దేవుడి పేరు మీద మిమ్మల్ని ఎవరు ఏ విధంగా భయపెట్టినా భయపడబాకండి. భయపడుతున్నారంటే మీలో చెడు ఉందని, బలహీనత ఉందని అర్థం. ఎప్పుడైనా దేవుడు నీకు మేలే చేస్తాడు. కావాలంటే నిండు మనసుతో మీరు ఏ దేవుడి మీద ప్రమాణం చేశారో ఆ దేవుడి దగ్గరే కూర్చొని మీకు సమాధానం వచ్చే వరకు ఆ దేవుడిని ప్రార్థిస్తానే ఉండండి. సమాధానం వస్తుందని నేను మహిమలు చెప్పట్లా, మీ మనసే మీకు చెప్పుద్ది దేవుడు మంచోడా చెడ్డోడా. దేవుడు ప్రమాణం చేశాను కనుక ఆ దేవుడి మీద ఇప్పుడు ప్రమాణం తప్పితే, ఆ సంస్థను అనుసరించకపోతే, ఆ గురువుని అనుసరించకపోతే ఈ దేవుడు వచ్చి కొట్టేస్తాడా నిన్ను? లేకపోతే మంత్రాలకి చింతకాయలు రాలడానికి ఆ గురువు అన్న ఆకాశం నుంచి దిగి వచ్చాడా? మంత్రాలకి చింతకాయలు రాల్చి అసలు ప్రజల్ని భయపెట్టి ప్రజలకు హాని చేసేవాడు గురువు అవుతాడా? రాక్షసుడు అవుతాడు. కానీ ఒకవేళ నిజంగా శక్తులు ఉన్నాయి, ఒక గురువుకి శక్తులు వచ్చినాయి, ఆ శక్తులు ఉపయోగించి ఎదుటి ప్రజల్ని హింసలకు గురి చేసేవాడు రాక్షసుడు అవుతాడు. మనిషి ఎందుకు అవుతాడు? అసలు గురువు ఎందుకు అవుతాడు? కనీసం మనిషి కూడా కాదు, రాక్షసుడు అవుతాడు. రాక్షస జాతి అంతా అలా బాధ పెట్టింది మునుల్ని, ఋషుల్ని, యోగుల్ని. వాళ్ళని కాపాడటానికే ఈ దేవుళ్ళు అవతరించారు. ఒక రాముడు అరణ్యానికి వెళ్ళినప్పుడు రావణాసురుడు దాకా వెళ్ళటానికి ముందు కోటాను కోట్ల మంది రాక్షసుల్ని సంహరించుకుంటూ వెళ్ళిపోయాడు. మీరు రాముడు మొదటి నుంచి విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి చేసింది రాక్షస సంహారమే. అక్కడి నుంచి మొత్తం అడవులకు వెళ్ళిన కాడి నుంచి రావణాసురుడిని చంపటం అనే క్లైమాక్స్ వరకు ఎంతో మంది రాక్షసుల్ని సంహరించుకుంటూ వెళ్ళాడు ఆయన. మీరు వెళ్ళి రామాయణం చదువుకోండి. ఆ రాక్షసులందరూ ఎవరు? ఈ బ్యాచే. తపస్సులు చేసుకుంటున్న మునుల్ని వాళ్ళని బాధలు పెట్టేవాళ్ళు. అలా ఇప్పుడు ఈ మనుషుల్ని భయపెట్టేవాళ్ళు అంతా ఎవరో? గురువుల పేరులతో, మాతాజీల పేరులతో, సంస్థల పేరులతో, దేవుడి పేరు మీద ముసుగులు వేసుకున్న దొంగలు. దేవుడు ముసుగు వేసుకున్నారు, వాళ్ళకి మీరు భయపడుతుంది.
అసలు భయం అనేది తీసేయండి. నిజాయితీగా బతకండి, ధర్మంగా బతకండి, మంచిగా బతకండి, సాటి మనిషికి మేలు చేసేలా బతకండి, ఉన్నదాంతో తృప్తిగా బతకండి, సంతృప్తిగా బతకండి. ప్రతిరోజు భగవంతుడికి కృతజ్ఞత తెలియచేయండి. అసలు మీలో భయం ఎగిరిపోద్దు. మీరు ఎంత లేనితనంలో ఉన్న, లేనితనం అంటే ఏముందండి? డబ్బే కదండి. ఏంటండి, ఇంత అన్నం దొరికితే చాలు కదా, పడుకోవడానికి ఎంత జాగా ఉంటే చాలు కదా, ఏదో కుటుంబం అలా గడిచిపోతే చాలు కదా. ఏం ఆశిస్తారు? ఏం కావాలి మీకు? నక్షత్రాలు కోసుకొని తల్లో పెట్టుకుంటారా? లేదా నక్షత్రాలతో కిరీటం చేయించుకుంటారా? అది కుదురుద్దా? ఎందుకండి అంత సంపదలు, అంత లాలసలు, అంత కోరికలు? అప్పుడే భయం వస్తుంది. ప్రతిరోజు లేవగానే ఈ ప్రశ్న ఎదిగిన సోదరుడికి చెబుతున్నా, అందరికీ చెబుతున్నా, మెలకువ రాగానే మొట్టమొదటి భగవంతుడికి కృతజ్ఞత చెప్పండి. మెలకువ తెప్పించవు, ఏదో తినడానికి ఎంత దొరుకుతుంది, ఆకలికి జీవితం హాయిగా గడుస్తుంది. ప్రకృతిలో నేను బతకడానికి అవసరమైనటువంటి గాలి ఫ్రీ, నీరు ఫ్రీ, పంచభూతాలన్నీ ఫ్రీగా ఇచ్చావు, సూర్యుడు ఫ్రీ, అన్ని ఫ్రీనేగా. అలాగే బ్రతకడానికి అవసరంగా ఒక కుటుంబం ఏర్పరచుకోవడానికి ఒక స్త్రీని, ఒక పురుషుణ్ణి సృష్టించావు. వీళ్ళిద్దరూ కలిస్తే పిల్లలు పుట్టేలా, ఒక వాత్సల్యం ఉండేలా, నా పిల్లలు నా కుటుంబం అనిపించేలా, ఒక భావన కలిగేలా, మాతృభావన పితృభావన కలిగేలా తల్లిదండ్రుల్ని చేసావు. మమ్మల్ని, మాకు పిల్లల్ని పెట్టావు, హాయిగా బతుకుతున్నాం నేను నా కుటుంబం. మా శరీరంలోనే ఆనందం పెట్టావు. చూస్తుంటే కళ్ళతో ఆనందం, చెవులతో వింటుంటే ఆనందం, మా వాళ్ళని మేము చూసుకుంటుంటే ఆనందం. చాలు, తృప్తిగా బతికేస్తాం తండ్రి, నువ్వు ఇచ్చిన ఆయువు, ధర్మంగా బతుకుతామని ఒక కృతజ్ఞత చెప్పండి. అసలు భయాలన్నీ ఎగిరిపోతాయి, భయమే ఉండదు. ఇలా బ్రతకమని చెప్పడానికి మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు, గురువులు, సంస్థలు, అంతే తప్ప మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. మమ్మల్ని అనుసరించకపోతే మీరు నాశనం అయిపోతారనే వాళ్ళందరూ వాళ్ళు ఒకసారి కాదు 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు నాశనం అయిపోతారు. ఇలా భయపెట్టే వాళ్ళందరూ 1,00,00,000 జన్మలెత్తి మరీ నాశనం అయిపోతారు. తప్పదది. ఎందుకని అది అధర్మం కదా, అన్యాయం కదా. మనిషికి ధైర్యం ఇవ్వటానికి కదా గురువు. భయపడిపోయే మనిషికి ధైర్యం ఇవ్వటానికి ఆసరా గురువు. భయపడిపోయే మనిషికి ఒక ధైర్యాన్ని చూపించడానికి ఆసరా ఒక సంస్థ. మీరు భయపడబాకండి, ఇదిగో ఇక్కడ వచ్చి కూర్చోండి కాసేపు, మేము ఒక ప్రార్థనాలయం కట్టాం, ఒక సంస్థ పెట్టాం, ఈ చెట్టు కింద సేత్తారండి, మా సంస్థకు వస్తే సేత్తారండి. మీ ఇంట్లో ఏదో కష్టపడతా ఉండుంటారు, మేము ఇక్కడ మంచి మాటలు చెబుతాం, ధైర్యపు మాటలు చెబుతాం, 4 మంచి మాటలు చెబుతాం. అంటానికి గురువు, అంటానికి మాతాజీ, అంటానికి సంస్థ, అంటానికి మతం, అంటానికి గురువు, అంటానికి దేవుడు. అలా కాకుండా మిమ్మల్ని భయపెట్టే వాళ్ళని చూసి అస్సలు భయపడబాకండి. వాళ్ళు మోసగాళ్ళు, మోసగత్తెలు. అవునో కాదో మీరు ప్రశాంతంగా ఆలోచించుకొని కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఒకవేళ నాదే తప్పు అయితే నేను సరిదిద్దుకుంటా కూడా. నా మాటల్లో ఏ మాత్రం తప్పు ఉన్నా అసలు తీసుకోకండి. నేను మీలాంటి సామాన్యుణ్ణే. నాకు ఏర్పడినటువంటి నా జీవితంలో నేను చూసిన విషయాలు, నేను విన్న విషయాలలో నాకు ఏర్పడిన భావాలు మీతో పంచుకుంటున్నా. ఇందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. అసలు నన్ను కూడా నమ్మొద్దు, మీరు ఎవరిని నమ్మొద్దు, మీరే పరిశీలించుకోండి. కానీ దేవుడు ఎప్పుడు కరుణామయుడు అనే విషయాన్ని మర్చిపోకండి. దేవత కరుణామయురాలు, దేవుడు కరుణామయుడు అయితేనే దేవుళ్ళు దేవతలు అవుతారు. వాళ్ళల్లో మనలాగా రాక్షస ప్రవృత్తులు, కుట్రలు, కుతంత్రాలు ఉండవు. నన్ను అనుసరించినోడిని అనుగ్రహిస్తాను, నన్ను అనుసరించినోడిని శిక్షిస్తాను, అలా ఏమి ఉండదు దైవతత్వంలో. దైవత్వం అంటేనే రక్షించటం. మీకు మీరే ఆలోచించుకొని ఒకవేళ అది నిజమనిపించి లేదా మీకు ఏ భావం అనిపించినా అది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే ఇటువంటివి కొంచెం కామెంట్లు ఎక్కువగా తెలియచేయండి. ఎందుకంటే మీ కామెంట్లు ఈ ప్రశ్న అడిగిన అటువంటి వ్యక్తికి ధైర్యాన్ని ఇవ్వాలి. ఆయన చదువుకుంటాడు. ఎందుకని ఎంత భయపడి ఉంటే అడుగుంటాడు. ఇప్పుడు ఎంత భయం కలిగి ఉంటే అడుగుంటాడు. ఎవరిని అడగాలో తెలియక ఈ శీర్షికలు ఎక్కడో తగిలి ఎప్పుడో విని ఎవరో చెబితే విని అడిగాడు. ఇన్ని సంవత్సరాల్లో ఇటువంటి ప్రశ్నలు నన్ను అడిగిన వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే చెప్పారు చాలా మంది, కొన్ని సంస్థలను అనుసరించామని, తక్కువ మంది. అందుకని మీ కామెంట్లు ఆయనకి బలాన్ని చేకూరుస్తే ఒకవేళ ఇందులో సత్యం ఉంది. కాదు సత్యం లేకపోతే నేను చెప్పింది అసత్యం అయితే నేనే మార్చుకుంటాను. అందుకని మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఇది ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా, ఆధ్యాత్మిక విద్యాలయము అనే పేరిట చెప్పుకుంటున్నాం. ఆధ్యాత్మిక విద్యాలయం అంటే నేనే సంస్థ పెట్టలేదు, ఏమీ లేదు. సృష్టి అంతా ఆధ్యాత్మిక విద్యాలయమే. ఈ సృష్టిలో బతికే మనుషులందరూ ఆధ్యాత్మిక విద్యార్థులే. జీవితంలో మనం జీవించేదంతా కూడా ఆధ్యాత్మికంగా
ముందుకెళ్ళటానికి విద్యార్థి దశలో ఈ శరీరంతో మంచిని నేర్చుకోవటానికి ప్రయత్నించుకుంటున్నాం. అందుకు జీవితం ఇవ్వబడింది. అలా మంచిని నేర్చుకొని చెడును వదిలిపెట్టి మంచిలోంచి మోక్షం వైపు ప్రయాణించటమే ఈ జీవిత లక్ష్యం. ఇది మహాత్ములు చెప్పింది, మానవ జీవిత లక్ష్యం ఇది అని. నువ్వు నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడను స్వరూపురాలను తెలుసుకో, దాంతో ఇది పూర్తవుతుంది అని చెప్పారు. అలా మనం ఈ చదువు చెప్పుకుంటున్నాం. ఆ చదువు మధ్యలో ప్రశ్నలు ఎవరెవరు ఏం అడిగినా అది భౌతికమైన చెబుతాను, ఆధ్యాత్మికమైన చెబుతాను. ఉపయోగపడుతుంది అనుకున్న ప్రతి ప్రశ్నకి నాకు తెలిస్తే సమాధానం చెబుతాను. ఎందుకని అంటే నేను చెప్పేది కదా సమాధానం. ఆల్రెడీ మహాత్ములు ఎంతో మంది సమాధానాలు చెప్పేసి వెళ్ళిపోయారు. అన్ని ప్రశ్నలకి ఇక్కడ సమాధానాలు ఉన్నాయి. కేవలం మనం వెతుక్కోవటమే సమాధానాన్ని. మీ ప్రశ్నను బట్టి వెతుక్కొని చెబుతాను అంతే. మహాత్ములు అందించిన జ్ఞానంలోంచి చెబుతాను. ఇందులో నా సొంత జ్ఞానం ఏమీ లేదు, నేను అతి సామాన్యుడను. నేను చెప్పేట్లో కూడా మంచి ఉంటేనే తీసుకోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఇక నేను చెప్పేది ఇప్పుడు చెప్పిన ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పిన ఈ శీర్షిక నచ్చని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే అనేక సంస్థలు పెట్టుకొని మోసపూరిత విధానాలలో వెళ్ళేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళకే నచ్చదు, వాళ్ళ శిష్యులకి నచ్చదు, వాళ్ళని అనుసరించే భక్తులకి నచ్చదు, గుడ్డి నమ్మకంతో మూఢ నమ్మకంతో సాగిపోయేటువంటి భక్తులకి నచ్చదు. కావాలని తెలిసే మోసం చేస్తూ గురువుతో సహా కలిసి మోసం చేస్తున్న వాళ్ళకి నచ్చదు. అందుకని ఈ నచ్చని వాళ్ళందరికీ ఇప్పుడు నేను ద్వేషపరుడిని అవుతాను. వాళ్ళ ద్వేషం కలుగుద్ది నా మీద. అయ్యా ఆ కారణంగా నా మీద ద్వేషాలు పెంచుకోబాకండి. ఆయన ఎవరో సోదరుడు ప్రశ్న అడిగితే భయపడకుండా ఉండటానికి ధైర్యానికి చెప్పాను అంతే. ఎందుకంటే అది నిజమని నాకు అనిపించింది కనుక. కాబట్టి అకారణ ద్వేషాలు పెంచుకునేవాళ్ళు, నచ్చని వాళ్ళు మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. మీకు పడే చేపలు ఎప్పుడు పడతానే ఉంటాయి. ప్రపంచంలో ఎప్పటికే మోసగాళ్ల వాళ్ళలో పడే చేపలు ఎప్పుడు ఎక్కువే ఉంటాయి. మీకు ఏం ప్రాబ్లం లేదు. ఒకడు పోయినంత మాత్రం మీకు వచ్చిన నష్టం లేదు. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను సామాన్యుడిని, నన్ను అసలు పట్టించుకోబాకండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఆధ్యాత్మిక విద్యాలయము అనే పేరిట నా అభిప్రాయాలని, నా ఆలోచనల్ని డివైన్ ప్లానెట్ ఛానల్లో 1920వ శీర్షికగా చెప్పాను. ఆధ్యాత్మిక చదువు అనేటువంటి మందే ఇంకో 2వ ఛానల్ ఉంది. అందులో 140వ శీర్షికగా చెప్పాను. ఆసక్తి ఉన్న వాళ్ళు ఆ శీర్షికలు రెండింటిలో చెప్పిన శీర్షికలో ఉన్న మ్యాటర్ ఒకటే. ఆసక్తి ఉన్నవాళ్ళు ఏదో ఒక ఛానల్లో ఓ శీర్షిక వినండి. ఆధ్యాత్మిక చదువు అంటే ఏంటి, ఆత్మజ్ఞానం చదువు అంటే ఏంటి, ఆధ్యాత్మిక విద్యాలయం అంటే ఏంటి అన్న నా భావనల్ని అందులో చెప్పాను. అది విని మీ అభిప్రాయాలను, అంటే ఆ శీర్షిక విని ఇప్పుడు ఈ శీర్షిక విని మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి, అవకాశం ఉన్నవాళ్ళు. శుభమస్తు.